చీరలపై సీఎం కామెంట్ల అవును, ఆ స్థాయికి దిగజారారు. సీఎం గారు వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్నటువంటి పసుపు చీర మీద ఆ పసుపు చీర కట్టుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళటం అన్నదానిపైన ఆయన స్క్రిప్ట్ చూసి మాట్లాడారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరువు తీసినటువంటి శత్రువులతో మీరు చేతులు కలిపారు అని చెల్లెళ్ళని విమర్శించారు. ఈ రెండు కడప పులివెందుల వేదికగా ఆయన మాట్లాడారు. దానికి ఎవరైతే ఆ చెల్లెలో నా చీర గురించి నువ్వు కామెంట్ చేశావని ఆ చీర పైన తనకున్నటువంటి అభ్యంతరాలని తను మాట్లాడింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో నువ్వు కేసుల నుంచి బయటపడటానికి కదా నువ్వు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించింది, నువ్వే కదా ఎవరైతే ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న సుధాకర్ రెడ్డిని ఆ రోజు పిలిపించి కోర్టులో కేసు వేయించి రాజశేఖర రెడ్డి పేరు దీంట్లో పెట్టే విధంగా చేసినటువంటిది నువ్వే కదా అని తాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. ఈ రెండు అంశాలతో వైఎస్ వివేక కేసు ఇంకా పక్కన పెట్టినా ఈ రెండు అంశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగినటువంటి పంచాయతీ, చీర పంచాయతీ, రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్షీట్ పంచాయతీ చుట్టూతా ప్రజలు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏ స్థాయిలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది రైటా లేక షర్మిల మాట్లాడింది రైటా, వీళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడింది రైటు అనేటువంటి అంశం వచ్చినప్పుడు నిజం మాట్లాడేటువంటి వ్యక్తి ధైర్యంగా ముఖాన చూసి మాట్లాడతాడు. అబద్ధం మాట్లాడేటువంటి వ్యక్తి కింద నేల చూసి కింద బొటనేలు చూసి గిరా గిరా అని తిప్పుకుంటూ మాట్లాడతారు. లేదు అంటే స్క్రిప్ట్ చూసి మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్ చూసి మాట్లాడారు అని అంటే అది ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తప్ప మన గుండెల్లో నుంచి ఉన్న వాస్తవాలని చెప్పేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్ షీట్ పేరుని ఎవరు పెట్టించారు అనేది కూడా మనం స్వయంగా చెప్పలేక ఛార్జ్ కింద ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్న స్క్రిప్టులు చూసి చెప్పాము అని అంటే ఏది వాస్తవం? ప్రజలేమనుకుంటున్నారంటే షర్మిల చెప్పింది వాస్తవమా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమా, అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఎవరిది వాస్తవం అన్నప్పుడు షర్మిల చెప్పినటువంటి దానికి ఎక్కువ మార్కులు పడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ దీనిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అని భావిస్తున్నారు వాస్తవం అని. కానీ సామాన్య ప్రజానీకం కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా షర్మిల మాట్లాడిందే నిజము అంటున్నారు. ఎందుకు నిజము అంటున్నారు అనంటే తను చెప్పిన దాంట్లో స్పష్టత కనపడింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో స్క్రిప్ట్ చూసి చెప్పింది కనపడింది. ఇది ఒకటి. దీనికి బలము ఏంటి? బలము ఒకటి గమనించండి. రాజకోట రహస్యం ఎవరికి తెలిసిద్దండి? కోటలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది, బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగిద్దో తెలియదు. లోటస్ పాండు రహస్యాలు ఎవరికి తెలుస్తాయండి? నాకు తెలవక అడుగుతున్నా. లోటస్ పాండు రహస్యాలు ఎవరికి తెలుస్తాయి రాజుగారు? లోటస్ పాండ్లో ఉన్న విజయలక్ష్మి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతికి, షర్మిలకి, వీళ్ళ నలుగురికి కాకుండా మరొకరికి తెలవాలి అని అంటే అది బ్రదర్ అనిల్ అయి ఉంటుంది. ఇక అక్కడి నుంచి మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి ఏం తెలిసినా అది సగమో పావలానో 5 పైసలో 1/2 పైసానో లేకపోతే ఇంకేదన్నా అంతే తప్ప వీళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారము, వివాదము, ఘర్షణాత్మక వాతావరణము, కేసులు లేదా ఈ జరిగినటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ఎవరికి తెలిసిద్దండి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మరి షర్మిల ఆ కామెంట్ చేసింది అని అంటే షర్మిలకు ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తం తెలుసు కాబట్టి షర్మిల ఆ కేసు విషయంలో డైరెక్ట్గా
పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? అబ్బెబ్బెబ్బెబ్బే, నాకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు, నాకు రాజశేఖర రెడ్డి గారు పరిచయం లేదు, నేను ఈ కేసులో నా స్వప్రయోజనాలతో నేను ఛార్జ్షీట్ వేశాను, నేను కేసు వేశాను అన్నారు. అది ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉందనంటే ఆయన చెప్పినటువంటి అంశం చూస్తే మరి ఆ రోజుల్లోనే ఆయన ఇందిరా టెలివిజన్ వాటికి అక్కడికి వచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు అనేటువంటి విషయం అప్పటికే అందరికీ తెలుసు. లేదు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టలని కోర్టులో పిటిషన్ వేసి ఆయన పేరుని ఛార్జ్షీట్లో పెట్టడానికి కారణబద్ధుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారిని ఏ రకంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ లాని లేదా న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి యుద్ధం చేస్తానని ఎలా చెప్తాడు ఆయన పబ్లిక్గా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇస్తాను అని ఆయన పబ్లిక్గా ఎలా చెప్తారు? మరి అలాంటి వ్యక్తిని నువ్వెందుకు తెచ్చిపెట్టుకున్నావు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిని భ్రష్టు పట్టించి ఛార్జ్షీట్లో కేసులు పెట్టి అత్యంత అన్యాయంగా చేసిన వ్యక్తిని నువ్వు తెచ్చి మెడల మీద ఎక్కించుకోవచ్చు, నువ్వు చేస్తేనే ఉన్న నీతి, నేను చేస్తేనే ఉన్న రంక అనే విమర్శలు ప్రజలు నోటిఫై చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. వారిని టాప్ బ్యాండ్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఒకటి. నెంబర్ 2, సరే సుధాకర్ రెడ్డి గారిది, అవినాష్ రెడ్డి గారిది చీర అయిపోయింది. పొనవోలు సుధాకర్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారు ఛార్జ్షీట్ అయిపోయింది. 3 అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారిది అది మరింత కామెడీగా ఉందండి. ఆయన పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కన నుంచోబెట్టుకొని ఇలా ఆయన పక్కన అడుగు నుంచోబెట్టుకొని ఏం చెప్తారండి? అవినాష్ రెడ్డి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, అవినాష్ రెడ్డిని కావాలని ఇరికిస్తున్నారు, వైఎస్ వివేక హత్యకి ఆయనకి సంబంధం లేదని భావంతో నేను టికెట్ ఇచ్చాను అని పదే పదే చెప్తూ అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లవాడు అని పదే నొక్కి వక్కాణిస్తున్నాడండి. ఆయనకి దాదాపు సుమారుగా 40 సంవత్సరాలు ఉంటాయి, 38-40 సంవత్సరాలు అవినాష్ రెడ్డికి. 38-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చాలా చిన్న పిల్లవాడా? నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సునీల్ యాదవ్ మర్డర్ చేసిన వాళ్ళకి ఆ దస్తగిరికి లేక ఇంకెవరో సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి శంకర్ రెడ్డి అంటే వయసు పెద్దవాళ్ళు, యూత్ కుర్రవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏమన్నా 50-60 ఉన్నాయా? వాళ్ళందరూ 40 లోపు వాళ్ళే. ఈ పథక రచన చేసినటువంటి వాళ్ళు వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు వేరు. దాన్ని ఎవరు నిర్ధారించారండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నిర్ధారించింది. సిబిఐకి ఏమి అవినాష్ రెడ్డికి సిబిఐకి మధ్య ఆస్తి తగాదాలు కానీ లేక వాళ్ళ కుటుంబ తగాదాలు కానీ లేక సిబిఐకి ఈయనకి మధ్య ఏమైనా యుద్ధాలు కానీ ఏమీ లేవు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసి సిబిఐ కావాలని అడిగాడు. ఎప్పుడు? ఎన్నికలకు ముందు. ఆ కేసు బయటికి రాకుండా ఉండాలని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు, మాట్లాడకూడదని. తర్వాత సిబిఐ అడిగారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దు, నేనే సిట్తో దర్యాప్తు చేస్తున్నారు. సిట్తో దర్యాప్తు చేసే సందర్భంలో సునీత పోతే ఈ కేసును వదిలేయండి అని చెప్పని ఆమెని గట్టిగా చెప్పారు. ఆ తదనంతరం మరలా ఆ కేసు విషయంలో మళ్ళీ వాళ్ళు ఫైనల్గా ఏం చెప్పారు? కేసుకు సంబంధించి మీరు ఎవరిని సిట్టు సరిగ్గా సక్రమంగా దర్యాప్తు చేయట్లేదంటే అప్పుడు సునీత వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని, అప్పుడు సాక్షి ఇన్వెస్టిగేషన్ కావాలని కోర్టును ఆశ్రయించింది. కోర్టు అప్పుడు సిబిఐకి ఆదేశించింది. సిబిఐ 1-2 యూనిట్లు దర్యాప్తు చేసిన తర్వాత తనను నిర్ధారించారు.
తనను నిర్ధారిస్తే అవినాష్ రెడ్డిని, అట్లాగే సునీత పూర్తిగా అవినాష్కు సంబంధం ఉంది, అవినాష్తో పాటు వీళ్ళందరూ సంబంధం ఉందని చెప్పి ఇది చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్లో 100 అంశాలు అవినాష్ రెడ్డికి లింకుగా ఉన్నటువంటి 100 అంశాలను తెచ్చి అక్కడ కట్టబెట్టారు. 100 అంశాలు, ఫోన్లు, రికార్డింగ్లు, లేకపోతే వాటి మెసేజ్లు, లేకపోతే అంతకులు అర్ధరాత్రి వాళ్ళతోటి ఈయన సంభాషించింది, ఈయన వాళ్ళతో సంభాషించింది, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళింది, వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళింది, ప్రతిదీ మొత్తం ట్రేస్ అవుట్ అయింది. డబ్బులు తెచ్చి డబ్బులు ఇచ్చింది కోట్లల్లో, ఎన్ని ట్రేస్ అవుట్ అయినాయి. మరి ఎన్ని ట్రేస్ అవుట్ అయిన తర్వాత కేసులో మరి అవినాష్ రెడ్డి తెలవదు. అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లవాడు. ఏంటండి ఇది? ఎంపీ అండి ఆయన, ఎంపీ 2014 ఎంపీ, 19 ఎంపీ, ఇప్పుడు ఎంపీగా నుంచున్నాడు. 10 సంవత్సరాలు ఎంపీగా నుంచున్న వ్యక్తి చాలా చిన్న పిల్లవాడా? నాకు అర్థం కాల. ఆయన అన్నది ఆయన అలా అనకూడదు. ముఖ్యమంత్రి గారు ఆయన మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంచుకోవాలి. అలా అనటం వలన ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం. అడగొద్దు అంటే అడగం, వదిలేద్దాం. అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాం. మరి అలా ఆ కేసులో ఆయన్ని ఆ రకంగా చెప్పారు. మరి ఏం చెప్పాలి ఇక ఈ కేసులో? ఈ కేసులో ఏం చెప్పాలి? ఆయన ఏమన్నారు? ఇంకొక కొత్త పదాన్ని, భలే పదాన్ని వాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. కడపలో పులివెందుల్లో ఎవరిని అడిగినా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తెలుసిద్ది అన్నారండి. ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమనుకుంటున్నారు ప్రజల గురించి? నాకు అర్థం కావట్లా. ఏ చెట్టుని అడిగినా మనం చెప్పాం, ఏ పుట్టని అడిగినా ఏంటి, ఏ మనిషిని అడిగినా, ఏ యువకుడిని అడిగినా, ఏ వృద్ధుల్ని అడిగినా, లేకపోతే ఎవరిని అడిగినా జంతువులు మాట్లాడలేవు కాబట్టి జంతువులను అడిగినా కూడా సైగలతో చేసి చూపించే పరిస్థితి ఉందండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారంటే ఛార్జ్షీట్లో పేర్లు చూపించినటువంటి వాళ్ళందరి యొక్క పాత్ర ఉందని, దస్తగిరి చంపినోడు ఇదిగో వీళ్ళందరూ చంపమని చెబితే నేను చంపానని చెప్పని పదే మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటే మళ్ళీ అందరికీ తెలుసు అంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు చంపారో వీళ్ళందరూ చంపారని మీ అందరికీ తెలుసు అని చెప్పటమా? లేకపోతే ఇక్కడ సంబంధం లేకుండా ఇంకే మరి ఎవరు చంపారో ఆయన చెప్పాలి కదా. మరి ఫలానా వాళ్ళు చంపారని చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి 2వ పెళ్ళయింది, 2వ కుమారుడు ఉన్నాడు, ఓకే, ఉన్నాడో లేదో, ఉన్నాడు, 3 ఉన్నాడా, 4 ఉన్నారా, 5 ఉన్నారా, ఆయన వ్యక్తిగత జీవితం సరే అదే ఉంటే ఆ పంచాయతీ అది వేరు. ఆ పంచాయతీ కావాలంటే ఆ పంచాయతీ డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హత్య గురించి సంపాదిస్తుంటే ఆయనకి 2వ భార్య ఉంది, ఆ 2వ కొడుకు ఉన్నాడు, 3వ భార్య కూడా అనుమానం ఉంది, అప్పుడు ఫోటో ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే మీరు కేసును డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కేసు ఏంటి? హత్య చేసింది ఎవరు? ఆయన 2వ భార్యకి 2వ కొడుకుకి ఏం సంబంధం? ఆ 2వ భార్య 2వ కొడుకు ప్రమేయం ఏమైనా ఉందా? 2వ భార్య కొడుకు అడుగు 2 సంవత్సరాలు ఉన్నాయి, వాడు ఏమైనా చంపగలుగుతాడు గొడవలెత్తి? లేదా 2వ భార్య ఏమైనా చంపిందా? వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ స్థాయి ఎంత? కడపలో, పులివెందల్లో, రాజారెడ్డి గారి కుటుంబంలో రాజారెడ్డి కుమారుడిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని ఎవరన్నా పోయి కడప పులివెందుల పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బెడ్రూమ్కి పోయి ఎవరన్నా నరగలుగుతారండి? ముక్కలుగా నరగలుగుతారా? ఎవరికన్నా ధైర్యం ఉంటుందా? ఆ సాహసం ఎవరైనా చేయగలుగుతారా? సరిగ్గా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి ఎవరికి ధైర్యం చాలదు. మరి అలాంటిది వీళ్ళు పోయి నరుగుతారంట. ఎవరు నరికారు? 2వ భార్య నడికిందా? వాడు బొడ్డోడు నడిపారు. బొడ్డోడు అంటే వాడు చిన్న పిల్లవాడు అన్నాడు, 2 సంవత్సరాల పిల్లగాడు, వాడు 2 సంవత్సరాల పిల్లగాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జాన్ ఉన్నాడు, మన అవినాష్. ఏందోనండి అబ్బో, ఇవన్నీ వినాలంటేనే ముందు మనకి ధైర్యం కావాలి. ఎవరు చంపారో దేవుడికి తెలుసు అన్నాడు, అది ఒక పదం కూడా వాడారు. దేవుడికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు అన్నాడు. దేవుడు చెప్పలేడు కదండి. వచ్చి దేవుడికి అన్ని దేవుడు అంటాం, దేవుడు చెప్పలేరు. దేవుడు ఏం చేయాలి? దేవుడు వచ్చేసాడు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళాడు కేసుని తీసుకెళ్ళి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని చూపించగలిగాడు కదా. మరి అక్కడి నుంచి ఏమైందండి దేవుడు? మరి ఎందుకని అంటే కేసును బ్రేక్ చేయగలిగారు, పవర్ తోటి బ్రేక్ చేయగలిగారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళింది కదా, సిబిఐని వెంటబడి కొట్టబోయారు కదా, పారిపోయి వచ్చింది కదా సిబిఐ. ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందా? వాళ్ళపైన కేసు మళ్ళీ ఎక్కడ జరిగిందా? సిబిఐ మీద ఎక్కడ కేసులు పెట్టడం జరిగిందా? మరి జరిగింది కదా, ఈ కేసులో జరిగింది కదా. ఎందుకు అసలు? అమ్మో సరేలే, ఇప్పుడు ప్రజలకి చాలా క్లారిటీ ఉంది, మనకంటే ఎక్కువ తెలుసు కేసు గురించి. మనం కేసు గురించి మనం అడిగేదానికంటే, మనం చెప్పేదానికంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చక్కగా టీవీలు చూస్తా అసలు ఈ కేసులో ఏం జరిగింది, అవి అసలు గుండెపోటు అని ఎవరు చెప్పారు, గుండెపోటు తర్వాత రక్తపాంతులని ఎవరు చెప్పారు, తర్వాత ఎవరు వచ్చి దీన్ని టీవీలో స్క్రోలింగ్ చేశారు,
తర్వాత మళ్ళీ నారాసుర రక్త అసలు ఎట్లా వెళ్ళింది, ఎట్లా మళ్ళీ అమ్మాయి కోర్టులో కంప్లైంట్ ఇచ్చింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఏం చెప్పారు, ఆ రోజు ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చారు, తర్వాత ఎవరేమని చెప్పారు, ఇవన్నీ మనకంటే కూడా ప్రజలకి ఇంట్లో ఉన్న మహిళ చిన్నపిల్లలు అడిగినా కరెక్ట్గా చెబుతున్నారండి ఇప్పుడు ఈ కేసు గురించి. ఆ వివేకం సినిమా వచ్చింది చూశారు, ఆ సినిమా చూసిన తర్వాత పిల్లలు వామ్మో ఇది ఇలా జరిగిందా అని వాళ్ళు చాలా వివరణాత్మకంగా చెప్తున్నారు, మహిళలు కూడా చెప్తున్నారు, చక్కగా చెబుతున్నారు. అందుకని మనం దాని గురించి పెద్దగా ఒక్కసారి ముందు ఆ బైట్స్ ఏ బైట్స్ చీరల బయట ఒకటి వేయండి. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చివరికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందండి? వైఎస్ వివేక హత్యకు సంబంధించిన అంశం మొదలయ్యి చివరికి చెల్లెల చీర దగ్గరకు వచ్చి పసుపు చీర కట్టుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళి పసుపు చీరతో మోకరిల్లింది అనే వరకు వెళ్ళిందండి. కానీ ఆయన అన్నది ఆయన ఏమైనా స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు, షర్మిల ఏమైనా స్క్రిప్ట్ లేకుండా వాయించేస్తుంది. జనరల్గా మనం చేపలని ఏమంటాం, అదేంటాం అది పులుసు ఒలుస్తారండి. ఏమైనా షర్మిల మాత్రం అట్లా రుద్దటం. దానికి ఇప్పుడు ఒక చిన్నది ఇప్పుడు పెట్టి ఇప్పుడు ప్రెస్ లాగా వచ్చింది అనమాట. దానికి అన్ని పైన ముళ్ళు ఉంటాయి. ఏది ముళ్ళు అంటే చిన్న చిన్న తీగల లాంటి పొలుసులని ఇటు పెట్టి రుద్దుతుంటారు అనమాట. సక్క అని అట్లా రుద్దుతుందండి. మామూలుగా కొద్దిగా అటు ఇటు పెద్ద తేడా ఏం లేదు. 10 ఉంటాయి ఇవన్నీ. అవి పెట్టి కన్నా రుద్ది తాడ తీయటం అంటే అట్ట తీస్తున్నట్టుందో అనిపిస్తుందండి మామూలుగా. అంటే అందరినీ ఒకరినని కాదు. ఏమంటారండి మొత్తానికి చీర విషయంలో, చీర పంచాయతీలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? వంశీ గారు, అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సభలో అందులో జనం సాక్షిగా అక్కడ అందరి మధ్యలో పులివెందల్లో, అది కూడా బయట ఎక్కడా కూడా కాదు, పులివెందలు. ఎందుకంటే వైఎస్ కుటుంబం అనేది ఆడబిడ్డలకి ఎంత ఒక ప్రాధాన్యత ఇస్తుంది అని అనేది గతంలో విమలమ్మ గారు కానీ అసలు మొత్తం కూడా ఎప్పుడు వాళ్ళు లేడీస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు వంశీ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, ఎంపవర్మెంట్ కానీ, బాగా చూసుకోవడం కానీ చాలా స్ట్రాంగ్గా, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా అయ్యారు వంశీ గారు. అలాంటి సభలో
షర్మిల గారి చీర కట్టుకోవడం గురించి మాట్లాడారు వంశీ గారు. యాక్చువల్గా అది తప్పు. యాజ్ అంటే ఇంటర్నేషనల్ మనం అంతర్జాతీయంగా కూడా ఉమెన్కి సంబంధించి ఉమెన్ వేసుకున్న బట్టల మీద వాటి మీద మాట్లాడడం అనేది చాలా తప్పు. అది పక్కన పెడదాం వంశీ గారు. కానీ ఇంకొక మాట, పసుపు చీర కట్టుకొని అది సొంత అన్న ఎస్, పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళి మోకరిల్లింది అని. ఇక్కడ మనం ఒక్కటంటే చరిత్ర గుర్తు చేసుకుంటే వంశీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు అయ్యారు. అంతకుముందు కూడా ఇద్దరు NSUI నుంచి, స్టూడెంట్స్ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. అందరూ కూడా ఈవెన్ 99లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఈ పవర్కి సంబంధించి సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ అంటే ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే భావన ఉండేది. కానీ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ స్నేహం మీద పలు చర్చలు ఉండేవి వంశీ గారు. అంటే ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం వచ్చిందంటే 99 తర్వాత. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తన సొంత చెల్లి ప్రత్యర్థుల ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని. ఆ ప్రత్యర్థులు 99 నుంచి ప్రత్యర్థులు అయ్యారు. అది కూడా రాజకీయ ప్రత్యర్థులు వంశీ గారు. కానీ పక్కనున్న అవినాష్ రెడ్డి గారి కుటుంబము తరతరాల ప్రత్యర్థులు కదా వంశీ గారు. దాదాపు 2 జనరేషన్స్ ముందు నుంచి, రాజారెడ్డి జనరేషన్ నుంచి ప్రత్యర్థులే. వాళ్ళని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కలుపుకున్నారు వంశీ గారు. అంటే ఈ కుటుంబాల మధ్యలో ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ వద్దు అని చెప్పి కలుపుకొని మంచి అదంతా కూడా అది పోయింది, ఆ శత్రుత్వం అనేది పోయింది. మరి అక్కడ ప్రత్యర్థులు అయితే వాళ్ళకంటే ముందు నుంచి ప్రత్యర్థుల్ని పక్కన పెట్టుకొని అందులో సొంత చిన్నాయిని చంపారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని సొంత చెల్లెళ్ళ గురించి ఒక రకంగా అంటే దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అని అనేది, ఆ చీర కట్టుకొని మోకరిల్లడము ఇదంతా కూడా అది వ్యక్తిత్వ హననం. కానీ అస్తి గారు నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సభల్లో చూసినా స్క్రిప్ట్ చూసి చదువుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో అది ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప ఆయన మనసులో ఇది ఇంత పెద్ద పదం అయిద్దేమో, దీని అర్థం ఇంత దూరం వెళ్తుందేమో, ఇది చెల్లెల్ని నేను ఈ రకంగా ఇంత కించపరిచినట్టు అవుతుందేమో అని ఆయన భావించి ఉండకపోవచ్చు. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి చెల్లెలు కాదు కదా, వాళ్ళు శత్రువుగా చూస్తారు షర్మిల అని. అందుకని వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు శత్రువుగా చూసి వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆయన ఆ స్క్రిప్ట్ చదివాడు. ఎంత దూరం పోతుందని అనేది చూడాలి. అంటే అదే పులివెందల లాంటి చోట తన సొంత చెల్లెలి చీరకి సంబంధించి మాట్లాడారని ఆగండి. అదే గనక ఏ చంద్రబాబు నాయుడు గారో, ఏ పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా లీడర్ గనక అదే చీర గురించి ఇలా గనక మాట్లాడుంటే, అదే షర్మిల, అదే జగన్మోహన్ రెడ్డి కనుక బాగుండున్నట్లయితే, వాళ్ళిద్దరు బాగుండున్నట్లయితే, అదే 2019 ఎన్నికల సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడిచి, విజయలక్ష్మి గారు ఏడిచి, షర్మిల గారు ఏడిచి, చూశారా మా వస్త్రాలపైన ఎంతటి కామెంట్స్ చేశారని వాళ్ళు ఒక పెద్ద వివాదం జరిగితే, దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాలు మొత్తం కూడా అసలు దానిపైన ఒక పెద్ద రాద్ధాంతం చేసి ఒక పెద్ద వివాదం చేసి ఇది ఒక రచ్చరంబోలా చేసేవాళ్ళు. అసలు అది మొత్తం ఎలక్షన్ ఎజెండా చేరే. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనబట్టి ఒక్క షర్మిల ఎవరైతే బాధించబడిందో తను మాట్లాడుతుందో తప్ప ఇంకెవ్వరూ మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడరు. ధర్మము, న్యాయము, నీతి, ఈ 3 జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలామందికి విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎందుకు అనంటే ఆయన పాపాలు చేసినా, ఆయన అన్యాయాలు చేసినా, ఆయన తప్పు మాట్లాడినా, ఆయన తప్పులు చేసినా వాళ్ళకి ఇంకో కలర్లో కనిపిస్తుండేది. అది ఎందుకు అనంటే వాళ్ళకున్నటువంటి ఒక రుగ్మత, ఆ రుగ్మతతో ఇలా ఉంటారు. అదే గనక ఇంకోటి అయితే అలా ఉండదు కదా. పాపం ఎందుకు పోయిందంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పోయిందండి. అవునండి. పెళ్లి కార్డు ఇవ్వడానికి పోతూ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళేటప్పుడు పసుపు చీర కట్టుకొని సరే ఏముందండి, ఏ చీర కట్టుకుంటే మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు కట్టుకున్నారు, అందరు కట్టుకున్నారు కదా, భార్య కూడా కట్టుకున్నారు. సరే ఏముంది దాంట్లో, అది పెద్ద అంటే అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పసుపు చీర కట్టుకోవద్దు, పసుపు డ్రెస్సులు వేసుకోవద్దు,
పసుపు వాడవద్దు, కూరల్లో కూడా పసుపు వాడవద్దు, ఏదైతే ఏమంటాం మనం శుభకార్యాల్లో కూడా పసుపు వాడవద్దు, పసుపు రంగు ఇంట్లోకి గుమ్మాలకు వేయవద్దు, పసుపు కనపడవద్దు అని ఒక జీవోదాన్ని తెచ్చారు కదా. అన్నిటికీ వస్తే చెత్త మీద పన్ను వేసినట్టు ఇప్పుడు గాలి తెచ్చారా లేదా? ఏమండి అజిత్ గారు తెచ్చారా లేదా? మా నాన్నగారు ఇచ్చిన ఆస్తికి, మా నాన్నగారికి మా తాతగారు ఇచ్చిన ఆస్తికి, మా తాతగారికి మా ముత్తాతగారు ఇచ్చిన ఆస్తికి ఏందండి ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? నాకు అర్థం కాదు. మా నాన్న దెయ్యాలి, లేదా మా తాత దెయ్యాలి, లేదంటే మా ముత్తాత దెయ్యాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏందండి మా 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 ఆస్తి మీద? ఇది నేనంటల్లా, ప్రజలు ప్రశ్నిస్తున్నారా లేదా? రేపు పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వరా మన పాస్బుక్లు అని ఇస్తే ఇదేంటి నాన్న నీ ఫోటో ఉండాలి కానీ, లేదా తాత ఫోటో ఉండాలి కానీ, మనం కష్టపడి సంపాదించుకున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంది అని అడుగుతున్నారా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంపాదించి కష్టపడి మనకు ఊరకిస్తే ఆ పాస్బుక్ మనం ఇంట్లో పెట్టుకున్నట్టు ఉందండి. ఇంట్లో పాస్బుక్లు ఎక్కడ పెట్టుకుంటామండి? బీరువాలో పెట్టుకుంటాం. ఎవరైనా అంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే రైతాంగం గురించి ఆలోచిద్దాం, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారండి? బీరువాలో పెట్టుకుంటారు. సరే, ఎక్కువ డబ్బులు ఏం చేస్తారు? లాకర్లో పడేస్తారు. వీళ్ళు ఈ పాస్బుక్లు ఎత్తుకొని బ్యాంక్ లోన్లకు వెళ్ళేటప్పుడు, లేదా ఇంకోటి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు. మరి ఏందండి ఇది? ఎట్లయితే మరి అలా చేశారో పాస్బుక్ల విషయంలో, ల్యాండ్ ఏదైతే ఇప్పుడున్న ల్యాండ్ మొత్తం ఎవరిదని ఆయన నిర్ధారిస్తానని చెబుతున్నాడో, సరిహద్దులు కాదు, ముందు ఆ ల్యాండ్ని వాళ్ళు నిర్ధారిస్తారంట. మా తాతగారు నాన్నగారు నాకు ఇచ్చిందని వాళ్ళు నిర్ధారిస్తారంట. అలాగే అలాంటి జీవోనే ఒకటి, అలాంటి సిస్టమే ఒకటి. పసుపు ఉండకూడదు, పసుపు బదులు ఇంకో రంగు వాళ్ళది ఉంది కదా, బ్లూ ఏమున్నాయి, రెడ్ అండ్ బ్లూ. ఏది? కుంకుమ పసుపు, కుంకుమ ప్లస్ బ్లూ. పసుపు కూడా బ్లూ కలర్లో ఇమ్మంటారు. ఏమండి అజిత్ గారు, మీకు అభ్యంతరం ఉందా? వంశీ గారు అంటే పసుపు అంటేనే పసుపు కదా వంశీ గారు. ఆ బ్లూతో ఇంకొకటి తీసుకెళ్తే మీకు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలను పట్టుకొని పసుపు చీర కట్టుకొని వెళ్ళి మోకరిల్లింది అని అంటే మీకు కోపం రాలేదు. నేను పసుపు తీసేసి బ్లూ పసుపు చెయ్యండి అని అంటే బ్లూ మీకు కోపం వస్తుంది. ఎలా అండి? అలా అయితే న్యాయం ఇరుపక్షాలా ఉండాలి కదండి. చెప్పండి. వంశీ గారు అదే మొత్తం మీద అంటే ఒకటి ప్రత్యర్థులు అనేది వాళ్ళు పక్కన ఉన్నోళ్లే ప్రత్యర్థులు వంశీ గారు. టోటల్గా ఈ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభతోటి పులివెందుల ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు వంశీ గారు. వైఎస్ఆర్ లేదు, లేదా వివేకా కాదు, వీళ్ళెవరు కాదు, నేను ఇటువైపు. ఎందుకంటే పులివెందుల్లో అటు ఇటు ఇప్పుడు కూడా వంశీ గారు అంటే అంతా కలిసినట్లు కనిపించినా ఆ రెండు వర్గాలు అలానే ఉంటాయి. ఆ రెండు వర్గాల్లో నేను ఇటువైపు, ఇక వాళ్ళు నా వాళ్ళు కాదు అని అనేది ఆయన ఒక క్లారిటీ అయితే పులివెందుల ప్రజలకు ఇచ్చారు. దాన్ని మించి షర్మిల విషయంలో మాత్రం అది ఎలా అంటే రాసిన స్క్రిప్ట్ చదివారా లేదంటే అసంకల్పితంగా అనరు వంశీ గారు. ఎందుకంటే చీర గురించి అంత పెద్ద ఎత్తున అసంకల్పితంగానే అంత నేను పదే ఇప్పుడు ఇది మూడోసారి చెబుతున్నా అజిత్ గారు, అది ఆయన అనాలనుకున్న భావన కాదు. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకి షర్మిల గారి మీద కోపం ఉండేది తప్ప వాళ్ళకి అభిమానము ప్రేమ ఉండదు. వాళ్ళు అందుకని రాసిచ్చారు. రాసిచ్చిన దాన్ని ఆయన చదివాడు. కానీ ఆ చదివినప్పుడు ఆయన చూసుకోవాలి, ఇలాంటి అనకూడదు అనేటువంటి భావన ఆయనకు ఉండాలి. పాపం విజయలక్ష్మి గారు అవన్నీ అది ఉంటే చెప్పడానికి ఆమె లేరు, అమెరికాలో ఉన్నారు పోయి చక్కగా. వారు అక్కడి నుంచి ఇవన్నీ చూడలేక ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నటువంటి వింతలు, విడ్డూరాలు, ఏమంటాము భయానకమైనటువంటి సంఘటనలు, అత్యంత భయానకమైనటువంటి మాటలు, అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే ఇంతకుముందు అంటే ఇంట్లో మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంట్లో మాట్లాడుకుంటే ఏదో తల్లి అటు ఇటు చెప్పిద్ది. కానీ అది ఏదైనా ఇంట్లో వివాదం ఇంట్లోనే ఉండాలి, బయట దాకా రాకూడదు, తలుపు బయటికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఏ తల్లి అయినా అన్నా చెల్లెలు తిట్టుకోవటం లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు తిట్టుకోవడం సహజం. కాకపోతే అది తలుపు దాటి బయటికి వెళ్ళకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి, సాంప్రదాయాలు. కానీ ఇప్పుడు పాపం విజయలక్ష్మి గారు అది తలుపు దాటి బయటికి వెళ్ళి వీళ్ళు రోడ్డు మీద తిట్టుకుంటున్నారు కాబట్టి అందుకని ఏమో అమెరికా పోయి అమెరికాలో కూర్చుంది. అంతేనా అజిత్ గారు? వంశీ గారు ఈరోజు అవినాష్ రెడ్డి గారి మదర్ కూడా ఒక లేఖ రాశారు.
ఎస్ సౌభాగ్యమ్మ సౌభాగ్యమ్మ గారికి. రాశారు సౌభాగ్యమ్మ గారు రాశారు కాబట్టి మళ్ళీ బహిరంగ లేఖ అవినాష్ రెడ్డి గారి మదర్ కూడా రాశారు. ఏంటంటే ఒకటి అసలు చంపిన వాళ్ళని అజిత్ మీరు గారు, పక్కన పెట్టుకున్నారు. అజిత్ గారు, ఈ లేఖల పరంపర చనిపోబోతూ ఉన్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు రాయటంతో మొదలైన లేఖ, అంతే కదండి. అవును, మామూలుగా ఏంటి, గుండెపోటు అని చెప్పారు. కాదు, డ్రైవర్ని ఉదయాన్నే రమ్మన్నందుకు డ్రైవరు ఆవేశంతో నన్ను కొట్టి చంపాడు అని రాసి ఆ పేపర్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మరి గుండెపోటు అని చెప్పిన వాళ్ళు కాదు డ్రైవర్ కొట్టి చంపాడు అని తర్వాత నిర్ధారించారు. చివరికి దస్తగిరి ఏం చెప్పాడు, మేము డ్రైవర్ మీద పెట్టాలని చెప్పని మేము అతన్ని వెనక్కి ఇరిచి పట్టుకొని అతని మీద గొడ్డలతో తల మీద నరికి నిన్ను 2 గంటలు చిత్రహింసలు చేసి నిన్ను బతికిస్తాము నువ్వు ఇలా లెటర్ రాస్తే అని చెబితే ఆయన అప్పుడు తన స్వహస్తాలతో అతని గుండెల మీద అతన్ని కూర్చొని గుద్దిన తర్వాత అప్పుడు అతను దానిపైన రక్తపు ముడుగులలో ఆయన ఆ లేఖ రాశాడు. నేను డ్రైవర్ని త్వరితగతిన రమ్మన్నందుకు అతను నన్ను కొట్టి చంపాడు అని. పాపం ఆ చంపేటువంటి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి లెటర్ తెచ్చుకున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి గారి పెన్ను తెచ్చుకొని పాపం కొట్టి చంపాడని రాసి చనిపోయాడని వాళ్ళ కథనం. కానీ దస్తగిరి ఏం చెప్పాడు, అలా రాసిన తరువాత అతన్ని చిత్రహింసలు చేసి చంపారు. అతను ఆ లెటర్ రాయను అని చెప్పిన అడ్డం తిరిగితే అంత దెబ్బలు తిన్న తర్వాత కూడా అతని చేత రాయించేందుకు అతన్ని అత్యంత కిరాతకంగా మర్మాంగాల మీద కొట్టి అప్పుడు రాయించారట. ఇది అతను చెప్పింది. మరి అక్కడ మొదలైన లేఖ ఏది, ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి, హత్యలో హత్య కాదు ఇది మరొక చేసిన హత్య అని చెప్పటం కోసం మొదలైనటువంటి లేఖ. గుండెపోటు కాకపోతే ఇది ఈ హత్యగా చిత్రీకరించాలని చెప్పి రాయటంతో మొదలైనటువంటి లేఖ. తర్వాత ఆ లేఖ కన్వర్ట్ అయ్యి ఆ లేఖ చివరికి ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎవరు వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లిగారు ఆమె పాపం ఇంకొక లేఖ ఎవరికి రాస్తున్నారు, సౌభాగ్యమ్మకు రాస్తున్నారు. ఆహా, ఏమిటిది ఫ్యామిలీ మ్యాటర్ ఈ రోజున స్టేట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ అయిపోయింది. అంటే సౌభాగ్యమ్మ గారు నేను లెటర్ రాస్తారని అనుకోలేదు. సరే, కూతుర్ని కుమార్తెని తిడుతున్నారు కాబట్టి అందుకు రాపిచ్చుండొచ్చు. కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మదరు లెటర్ రాస్తారని మనం ఊహించం. కానీ ఆమె కూడా ఈసారి ప్రత్యక్షంగా లెటర్ రాసేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే ఇక అజిత్ గారు రాబోయేటువంటి రోజుల్లో లోటస్ పాండ్ రహస్యాల చిట్ట, లోటస్ పాండ్లో జరిగినటువంటి అనేక అంశాల చిట్టాలు, అనేక సంఘటనలు, అనేక అంశాలు, వాస్తవాలు ఏం జరిగినాయి, అవాస్తవాలని వాస్తవాలుగా ఎలా చిత్రీకరించారు, అబద్ధాలని నిజాలుగా ఎలా మార్చారు అనేటువంటివి చాలా, నిజాలను అబద్ధాలుగా ఎలా మార్చారు అనేటువంటివి చాలా బయటికి రాబోతూ ఉన్నాయి. శాంపిల్గా ఒకటి వచ్చింది. ఆ ఒకటేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో పెట్టించినటువంటి వ్యక్తులతో షర్మిల ఎలా వాళ్ళతో అంటగాగుతారు, ఎలా వాళ్ళకి మద్దతుగా ఉంటారు అనేటువంటి పాయింట్ని చూస్తే చివరికి షర్మిల అడిగింది ఏంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా మీరు కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు ఛార్జ్షీట్లో ఇన్వాల్వ్ చేశారు కదా అని కదా తను అడిగింది. మనం ఇందాక చెప్పాం, మరి అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో మీకు సంబంధం లేకపోతే అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు ఇచ్చారని అడిగాం. నెంబర్ 2, అలా కాని పక్షంలో మరి ఆ వ్యక్తిని దూరంగా పెట్టుండాలి కదా, మరి వీళ్ళెంత శత్రువులో అతనంతే శత్రువు అవుతాడు కదా. నెంబర్ 2, ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఛార్జ్షీట్లో కోర్టులో తను వేసినటువంటి పిటిషన్లో క్యాబినెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలకి
నేను ఎలా బాధ్యునవుతాను, నాకు ఎలా కిట్ ప్రోకో వర్తిస్తుంది, ఆ 11 కేసులకు సంబంధించినటువంటి అంశము అవి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అని ఆయన పిటిషన్ వేశాడా లేదా? పిటిషన్ వేశాడా లేదా? మరి తండ్రి గారిని ఇరికించకూడదు అని అనుకుంటే క్యాబినెట్ డెసిషన్స్ తోటి మాకు సంబంధం వాటితోటి నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు అని మరి ఇచ్చుండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇచ్చుండాలి. స్వయంగా కుమారుడు వేసిన పిటిషన్లో రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో ఇరికించారా లేదా? ఇరికించబట్టే కదా మరి మోపిదేవి వెంకటరమణ మరి జైల్లో ఉంది, శ్రీలక్ష్మి జైల్లో ఉంది, ఐఏఎస్లు. మరి ఇవన్నీ జరిగింది వాస్తవం అవునా కాదా? మరి ఇది ఒక అంశం పక్కన పెడదాం. దీంతో ఇంకొక అంశం లింక్ అయ్యి ఉంది. అసలు రాజశేఖర రెడ్డి గారికి ఈ కేసుల్లో ఒక దాంట్లో అంటే ఏషియన్ కాదు ఆ అంశం ఏంటి అజిత్ గారు ఆ కంపెనీ పేరు? ఏషియా ఇన్ఫ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పాత్ర ఉన్నట్లుగా సిబిఐ నిర్ధారించింది. సిబిఐ ఏమని నిర్ధారించింది? దీంట్లో ఈయన కూడా డైరెక్టర్గా ఉన్నారు, ఆయన డైరెక్టర్గా ఉన్నారు. ఆ ఫండ్స్ వచ్చినటువంటి దాంట్లో అప్పుడు క్విడ్ ప్రోకోలో మనీ లాండరింగ్లో జరిగినటువంటి దాంట్లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని సిబిఐ పేర్కొంది. కాకపోతే చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఎటువంటి చనిపోయిన వ్యక్తి చాలా మంచి చేశాడు ఈ రాష్ట్రానికి, ఆయన మీద చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం ఎందుకు అని చాలామందికి చాలా అంశాలు వాటిల్లో తెలిసినా కానీ మాట్లాడట్లేదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారైనా చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారి గురించి విమర్శలు చేశారా అండి? చేయలేదు. ప్రతిపక్ష నేత లేకపోతే ఆయనకి రాజకీయ శత్రువు అనుకుంటే ఆయన కూడా చేయలేదు. నేను అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని ఆయన కంటిన్యూ చేశాడు, మేము స్నేహితులనే చెప్పుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తేలేదండి. రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిత్రని ఆయన చేసిన తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ఎక్కడ మిగిలిపోతాయో, ఎక్కడ శేషం మిగిలిద్దో, మళ్ళీ ఆయన ఎక్కడ వదిలిపెడితే బాగుండదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి గారిని ఇప్పుడు మరలా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదకి తెచ్చారు. అవునా కాదా? మరి ఇది చర్చ జరిగే విధంగా ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారి పేరు రాదు, ఆయనే తెచ్చాడు. ఇప్పుడు షర్మిల ఏం చెప్తుంది? నువ్వు ఆ రోజున కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరన్నా వాళ్ళుగా చేసింది నువ్వు చేయించావు అని చెప్పని చివరికి తండ్రిని అంది. వైఎస్ వివేక్ హత్య జరిగితే ఆ అంశానికి సంబంధం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లింక్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్షీట్లో ఇది చేసుకొచ్చిన దాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లింక్ చేస్తున్నారు. ఇవన్నీ అసలు ఏందండి బాబు, నాకు అర్థం కాదు. ఏమండి అజిత్ గారు, అంతేనా కాదా? ఆయన పేరుని ఈయన తెచ్చాడు కానీ ఎవరు తెచ్చారు? అవును వంశీ గారు, అంటే ఒక్కసారి దాన్ని చూస్తే మనము సింపుల్ బ్రీఫ్గా శంకర్రావు గారు పిటిషన్ వేశారు వంశీ గారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు, ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. శంకర్రావు గారు మనందరికి కూడా తెలిసే, చాలా ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు వంశీ గారు. శంకర్రావు గారు వేసిన పిటిషన్ ఏంటంటే, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా అనేక ఆస్తులు సంపాదించారు, దాదాపు 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు, మనీ లాండరింగ్ కూడా చేశారు. అది ఎలా చేశారు అని అనేది శంకర్రావు గారు దాని మీద విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఎర్రంనాయుడు గారు, మరణించిన ఎర్రంనాయుడు గారు ఉన్నారు, వారు కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు వంశీ గారు. ఆ పిటిషన్ విచారణకి స్వీకరించిన తర్వాత సిబిఐకి అప్పగిస్తే ఫస్ట్ సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వంశీ గారు దాన్ని గతంలో 2001లో 53 కోట్లకో 51 కోట్ల మూలధనం చెల్లించి వేరే వ్యక్తి దగ్గర, అతని పేరు కూడా గోర్పాత్రనో ఏదో ఉంది వంశీ గారు, అతని దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసిన తర్వాత 2005 నుంచి సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోకి మనీ పంప్ అవ్వడం బిగిన్ చేసినాయి వంశీ గారు. ఫస్ట్ పంప్ అయిన మనీ 141 కోట్లు 2005లో 2 కంపెనీలు వచ్చి ఇందులో మెర్జ్ అయినాయి, ఇందులో షేర్స్ తీసుకున్నాయి. అందులో ఒక కంపెనీకి యజమానిగా ఉన్న దాని పేరు 2i అని ఉంటుంది వంశీ గారు, దానికి సంబంధించి యజమానిగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఇంకో కంపెనీ, ఆ రెండు కూడా అవి కూడా చుట్టుపక్కల బర్మా ఇలాంటి కంట్రీస్ వంశీ గారు. ఆ రెండు వచ్చి సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో కలిసినాయి వంశీ గారు. ఆ తర్వాత
మారిషస్కి సంబంధించి చుట్టుపక్కల నుంచి 5 కంపెనీలు వచ్చి సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్లో షేర్స్ తీసుకున్నాయి వంశీ గారు. ఆ సందర్భంగా వేల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి. ఆ 5 కంపెనీల్లో కూడా కొన్నిటికి విజయసాయిరెడ్డి గారే డైరెక్టర్గా ఉన్నారు. ఒక కంపెనీ అయితే విజయసాయిరెడ్డి గారిదే ఓన్ కంపెనీ. ఈ అన్నీ రావడంతో ఈ మెర్జర్లో వీటన్నిటిలో బయట దేశాల నుంచి కంపెనీలు వచ్చి ఇందులో కలవడము, వీటన్నిటిలో వేల కోట్ల రూపాయలు సండూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి రావడము, అక్కడి నుంచి జగతి పబ్లికేషన్కి వెళ్ళడం, ఇదంతా కూడా మనీ లాండరింగ్కి సంబంధించిన ఇష్యూ వంశీ గారు. అందులో ఈ సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి, అదేవిధంగా జగతి పబ్లికేషన్కి, దీంతోపాటు లగ్జంబర్గ్కి సంబంధించిన 2 కంపెనీలు, అందులో ఒకటి ఏషియా ఇన్ఫ్రా, ఒకటి ఇంకో కంపెనీ ఉంది వంశీ గారు. ఆ 2 కంపెనీల నుంచి కూడా భారీ ఎత్తున ఫైనాన్షియల్గా లావాదేవీలు జరిగినాయి. ఆ 2 కంపెనీల్లో ఒక కంపెనీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యజమానులు వంశీ గారు. సరే, ఆ సండూర్ పవర్ ఎన్ని బయట కంపెనీలు, ఇంటర్నేషనల్గా క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన కంపెనీలు. ఒక కంపెనీ గురించి మాట్లాడదాం. సి రామచంద్రయ్య గారి సిమెంట్ కంపెనీ ఏదండి, ఎంపీగా పనిచేశారు. సి రామచంద్రయ్య గారు ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేశారు. సి రామచంద్రయ్య గారిది కంపెనీ ఉండేది, గుర్తురాట్లేదు. రఘురామ్ సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ కాదు. అబ్బెబ్బెబ్బే మీరు ఆగండి. సి రామచంద్రయ్య గారి సిమెంట్ కంపెనీని 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలకి అది అప్పటికే కంపెనీ, అది రఘురామ్ సిమెంట్స్ అని అనుకుంటాను, బట్ నేను కొంచెం క్రాస్ చెక్ చేయాలి, ఎప్పుడో అప్పుడు ఇన్వెస్టిగేషన్. సి రామచంద్రయ్య గారి సిమెంట్ కంపెనీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీ లాసుల్లో ఉంటే దానిని అరౌండ్ ఒక 7 crores-కో 8 crores కొనుగోలు చేశారు. దానికి గాను బ్యాంకులో ఉన్నటువంటి అప్పుని ఆయన కొంత కడతామని చెప్పిన దానికి ఇచ్చేసుకొని ఆయనకంటూ ఆ రోజులు అతి తక్కువ అమౌంట్ని ఇచ్చి ఆ కంపెనీని తీసుకున్నారు. ఆ కంపెనీని తీసుకున్న తర్వాత ఆ కంపెనీ భారతీయ సిమెంట్స్గా తర్వాత నామకరణం చెందింది. ఇప్పుడున్న భారతీయ సిమెంట్స్కు సంబంధించిన కంపెనీ ఎవరిదంటే సి రామచంద్రయ్య, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎక్స్ ఎంపీగా పనిచేశారు. ఆయన కంపెనీ, ఆయన కష్టంతో, అతి కష్టంతో ఆయన నిర్మించుకున్నటువంటి కంపెనీ. అనుకోకుండా ఆయన కంపెనీ లాసుల్లోకి వెళ్తే దాన్ని తీసుకున్నారు. అదే కంపెనీ భారతీయ సిమెంట్స్గా మారిన తర్వాత 1 సంవత్సరం వ్యవధిలో, అంటే ఒక్క సంవత్సరం వ్యవధిలో 2004 ఎండ్ 2005కి అయిపోయినట్టుంది, 2006 వచ్చేటప్పటికి, అంటే 1 year గ్యాప్లో, ఒక 6 నుంచి 7 కానీ 1 year గ్యాప్లో అంతకుముందు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ, అది రఘురామ్ సిమెంట్స్ అని అనుకుంటున్నాను, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ షేర్ వాల్యూ అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే అది 1000 రూపాయలకి పైకి అయిపోయింది 1 సంవత్సరంలో. ఆ రోజు భారతదేశ చరిత్రలో లేక ప్రపంచ చరిత్రలో, షేర్ మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీ 10 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలకి పెరిగినటువంటి కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అది భారతీయ సిమెంట్స్ అనేది ఆ రోజు సిబిఐ తను పొందుపరిచినటువంటి ఛార్జ్ షీట్లో ఆ అంశాన్ని పొందుపరిచింది. ఇది ట్రూ. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. దాని ప్రకారం ఈరోజు ఆ భారతీయ సిమెంట్స్ యొక్క వాల్యూ ఒక ఎన్ని వేల కోట్ల రూపాయల పైన ఉంది, అది వేరే విషయం. దాంట్లో 51% అమ్మితే 2500 కోట్లు వచ్చినాయి ఎప్పుడో. ఇప్పుడు దాని వాల్యూ చాలా పెరిగింది. దాంట్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టారు, దాల్యామ్స్. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుబడి వాళ్ళ కంపెనీ పెంచుకుంటారు, కానీ వాళ్ళందరూ తెచ్చి పెట్టుబడులు పెట్టారు. సరే, ఏదేమైనా కానీ అసలు ఆ కంపెనీ నేను గుర్తొచ్చిందా, రఘురామ్ సిమెంట్సేనా? అంటే క్విడ్ ప్రోకోలో మాత్రం మొత్తం 11 కంపెనీల్లో ఈ 3 కంపెనీలు అయితే ఉన్నాయి వంశీ గారు. రఘురామ్ సిమెంట్స్, దాల్మియా, పెన్నా సిమెంట్స్, దాంతోపాటు ఇండియా సిమెంట్స్ వంశీ గారు. ఈ 4 సంస్థలు, అదేవిధంగా అరబిందో, తర్వాత మన గుర్తుండి ఉంటుంది కదా వంశీ గారు, ఎంఆర్ ప్రాపర్టీస్, ప్రతిరోజు వచ్చేది అప్పట్లో ఎంఆర్ ప్రాపర్టీసు. ఇలా మొత్తం 11 కంపెనీలకు సంబంధించి ఆ రోజు జరిగిన వాటికి భూములు, వ్యాన్ పిక్ వంశీ గారు, ఆ భూముల ఒప్పందాల మీద
సంతకాలకి నాది కాదు బాధ్యత, అది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న క్యాబినెట్ది బాధ్యత, 26 సంతకాలు వాళ్ళు కదా పెట్టింది, నన్ను ఎలా బాధ్యుల్ని చేస్తారు, నాకు అసలు సంబంధం లేదు అని అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత హైకోర్టులో వేస్తే చేయలేదు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు వంశీ గారు. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంగానే ఆ రోజు హోంమంత్రిగా సవితా ఇంద్రారెడ్డి గారు, ఆమె అంతకుముందు గనుల మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఇండస్ట్రియస్ మినిస్టర్గా గీతారెడ్డి గారు, రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు గారు, వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు, ఇలా అందరూ మంత్రులు ఆ రోజు పార్టీ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ వేసిన సందర్భంలో ఆ మంత్రులందరికీ కూడా నోటీసులు వచ్చినాయి వంశీ గారు. దాంతోపాటు మనకి చూసాం కదా, శ్రీలక్ష్మి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, అదేవిధంగా రత్నప్రభ గారు, శ్యాంబాబు గారు, ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది వంశీ గారు, ఐఏఎస్ ఆఫీసర్స్ లిస్ట్ కూడా చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా ఆ రోజు వాళ్ళందరినీ కూడా పార్టీలు చేయడానికి కారణమైనది ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ వంశీ. ఓకే రైట్ అండి, అందులోనే వైఎస్ పాత్ర. అబ్బో నేను ఇవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుగుతున్నాను, అది కనపడాల. దీని మీద బైట్స్ ఉన్నాయి సార్, పొన్నవోల్ది, జగన్ది బైట్స్ వేయండి, అవి కూడా ఇట్టే బైట్స్ ప్లీజ్. దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా as a private person, as a party in person, ఫిర్యాదుదారుడు నేను ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, వారు ఫేస్ కూడా చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు చూశాను, వారు ఎవరు చూడతారు నన్ను తెలియదు. మోడీ గారు నాకు తెలుసు, నన్ను మోడీ గారు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు, కానీ నన్ను తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ. అది సార్, అంటే రాజశేఖర రెడ్డి గారు హత్యకు కారణమయ్యారు అనుకున్నటువంటి రిలయన్స్ అంబానీ వాళ్ళని తెచ్చి వ్యాపారం చేస్తారు, వాళ్ళకి రాజ్యసభ ఇస్తారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇస్తారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారిని బండబూతులు తిట్టినటువంటి వాళ్ళని, అవినీతిపరుడు అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో మంత్రులు ఇస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది అసలు ఆత్మసాక్షిగా ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని అనుకుంటే, ఆయన చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆయన మరి అంత రాజశేఖర రెడ్డి గారిని అంత బద్నాం చేసిన వ్యక్తికి ఎందుకు ఇచ్చినట్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తప్పు లేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు, అంతే కదా. ఎందుకు ఇచ్చారు? మరి అప్పుడు
అప్పుడు అందరూ కాంగ్రెస్ రేపటి నుంచి ఇక్కడ క్యాలీఫ్లవర్లో తామర పూలు ఇంకేమైనా ఉంటాయి పెద్ద పూలు ఏముంటాయి పెద్ద పెద్ద చదవండి నెట్లో తెలుస్తుంటే పెద్ద పూలు తెచ్చి బక్కి బుట్టలో పెట్టుకొని చదువుతున్నాం పైన ఫిక్స్ చేసుకున్నా. ఇక నుంచి ఇంటికి ప్రతి ఇంటికి ఎక్కడైతే మీటింగ్లు పెడితే ఆడ తలా పువ్వు పంపిస్తుంటే పోయి జనాన్ని పెట్టండి అని చెప్పని జనం మనకు పెడతారు, రాజకీయ నాయకులు పెడతారు. ఏంటి ప్రజలతోటి ఓవర్గా చెలగాటం ఆడొద్దు, ప్రజలను మరీ అంత తక్కువ అంచనా వేయొద్దు అనేటువంటిది మరొకసారి పదే పదే చేసి నిజాల కింద తప్పు. అలా చేస్తే మీరు నమ్మరు. ఒకటి నమ్ముతారండి, ఎట్లా ఉండిద్దంటే ఇక్కడ దెబ్బ తగిలిందండి జగన్మోహన్ రెడ్డి గారికి 100%. ఆ దెబ్బ తగలటం నిజంగా బాధాకరమైన అంశం. అది ఎవరైనా చేసి ఉంటే అది తప్పు. కానీ ఈ స్టిక్కర్ సైజు రోజు రోజుకి ఇక్కడ పెరుగుతుంది. ఇప్పుడు అది జరిగిన తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు జరిగింది, 13 నుంచి దాదాపు 10 రోజులు దాటిపోయింది. ఇప్పుడు సునీత డాక్టర్ కదా ఉంది ఒక మాట, మీరు ఆ స్టిక్కర్ తీయకుండా ఆంతుని పెట్టుకుంటే అది సెప్టిక్ అయితే లేనిపోయింది, ఆ స్టిక్కర్ ఏదైనా అయిపోయింది తీయండి అని చెప్పని. నిజంగా ఆ స్టిక్కర్ తీసిన తర్వాత ఏదో ఫోటో తీసినట్టుగా అసలు అక్కడ ఏమీ లేదన్నట్టుగా కూడా ఏదో ట్రోల్ అవుతూ ఉంది. మరి అవన్నీ ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి బాగుండదండి. మీరు ప్రజలని ఓపెన్గా ఉండండి. తప్పు చేసినా కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కేసుల్లో ఉన్నాడు, ఆయన తప్పు చేశాడని కూడా తెలుసు ప్రజలకి, అవినీతి చేశాడని కూడా తెలుసు. సరే ఎవరు చేయట్లేదు అవినీతి, ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, ఒక్కసారి అడుగుతున్నాడు రాజశేఖర రెడ్డి కుమారుడు, సరే ఒకసారి ఇద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారు. అంతే తప్ప మీరు తప్పు చేయలేదు, మీరు సచ్చీలుడు, మీరు అత్యంత నిజాయితీపరుడు అని ఇవ్వలేదండి. తెలిసి ఎవరు చేయట్లేదు తప్పు. సరే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, ఒకసారి ఈయనకి ఇద్దామని చెప్పని ఈయన ఇచ్చారు అవకాశం. తప్పులేదు ఇవ్వటంలో కూడా. ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయింది. వామ్మో ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత వామ్మో ఇతను కష్టం, భయం పుట్టింది ప్రజలకి, భయం పుట్టింది. అమ్మో ఇది కరెక్ట్ కాదు అన్నట్టు ఆలోచనతో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ 74 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎగిరిగిరి దూకుతున్నారు. ఆయనకి చిన్న పొడుచుకుంటూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి, ఎన్ని ఉంటుంటాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన ముసలాయన అంటాడు, వృద్ధుడు అంటాడు, మరి ఈయన ఏమన్నా చిన్న దెబ్బకి బ్యాండేజ్ వేసి దాన్ని అతికిచ్చి పాపం దాన్ని తీయకుండా ఉన్నారు. సెప్టిక్ కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తున్నాం వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. సరే ఇప్పుడు పాపం మీటింగ్ స్టార్ట్ అయింది సార్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూస్తాం. అదే విధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి, దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి
వారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నారు కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి చాపాలి. ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దవాఖానకు పోతే రోగంతో కాదు దవాఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కారులోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతోని 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పొయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు. తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తీర్వడానికి ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. కానీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 400 ఉన్న సిలిండర్ 1200 చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనమైండు. సిలిండర్ పొయ్యి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ నువ్వు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే ఇవాళ గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది, మా ఇళ్లలో బిల్లు మోత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పిండ్రు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో 0 బిల్లు ఇచ్చి ఈరోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి
ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కల్ని అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారెంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై అమరులై ఆకాశంలో తారలై వెలిగినరు. వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉద్యోగాల భర్తీ చేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే, వాళ్ళ ఉద్యమాలను పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసిండు. కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, వినోద్ రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయ్యిండు, దయాకర్రావు మంత్రి అయ్యిండు, కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన చుట్టపొల్లు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన, వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. పేదవాళ్లకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు బుక్కడు పువ్వు తిన్నా కంటి నిండా నాకు నిద్ర పట్టింది. ఏ నియామకాల కోసం అమరులైనరో ఆ కుటుంబాలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కంటి నిండా కునుకు పట్టింది. ఎందుకంటే ఏ త్యాగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇదే కాదు, బీసీల విషయం తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు, ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. 75 సంవత్సరాలైనా ఒక దేశంలో ఈ బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత లెక్క తెలియక ప్రతిసారి పాలకుల ముందు నిలబడి అయ్యా మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క చెప్పండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే ఓకే, సూపర్ ప్రైమ్ టైంలో 14 నిమిషాలు 15 నిమిషాలు. సార్ ఓకే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రసంగంలో వారు మాట్లాడినటువంటి అంశంలో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత మంచి జరిగింది, గత ప్రభుత్వంలో ఎంత చెడు జరిగింది అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి శత్రువులు ఎవరో చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తను ఎలా ముందుకు వెళ్ళాలో అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక కోటరీకి ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి శత్రువులతో చేతులు కలిపి వారు ఆయనకి నష్టం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఆకుల్లో
ఆయనకి శత్రువులు లేదా ఆయనకి నష్టం చేసినటువంటి వాళ్ళకి బంగారపు పళ్ళాల్లో పెట్టాలి అనేటువంటి ఒక వ్యూహానికి కూడా అక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక టీము చాలా స్పీడ్గా వర్క్ చేస్తుందట. ఇది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఆయన గెలుపు కోసం కష్టపడ్డారో, పాపం ఇప్పుడు వాళ్ళ అంతర్గతంగా అంతర్మదనం జరుగుతున్నటువంటి పరిస్థితి అది స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ కోర్ టీం తక్షణం ఇలాంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది కనుక చూసుకొని సెటరేట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఎలా అయితే మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎలా అయితే పనిచేశారో, ఇప్పుడు మరలా కూడా పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించడం కోసం వారందరూ కూడా అంత టీమ్గా పనిచేయగలుగుతారు. అంటే ఆ ఇంటర్నల్గా జరుగుతున్న దీని వెనక ఏదో కొన్ని స్కెచ్లు ఉన్నాయి, కొన్ని కుట్రలు ఉన్నాయి, దీని వెనక కొంత గేమ్ జరిగింది, ఎవరైతే ప్రధాన పార్టీలతో కొంత ఇంటర్నల్గా వాళ్ళ కమ్యూనికేషన్ జరిగింది అనేది, ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అనేటువంటిది మాత్రం ఒక ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. దాని గురించి మరింత లోతైనటువంటి సమాచారంతో ఎవరు ఆ వ్యక్తులు, ఆ వ్యక్తులకి ఇతర వ్యక్తులకి ఉన్నటువంటి సంబంధాలేంటి, ఆ వ్యక్తులు ఎవరెవరితో ఇచ్చేశారు, ఎవరెవరు ముఖ్యమంత్రి గారిని దెబ్బతీయాలి అనుకున్నటువంటి వ్యక్తులతో ఎవరెవరితో వీళ్ళు టైఅప్ అయ్యి ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి అంశాలను గురించి కూడా కొద్ది రోజుల్లో చెప్దాం. అంటే ఇది ఇప్పుడే మనం బ్లాస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. కొద్దిగా సమయం తీసుకొని ఆ వ్యక్తులని కరెక్ట్గా చెప్పాల్సిన బాధ్యత మనకుంది అని నేను అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ వెళ్దాం సార్. ఫోన్ ట్యాపింగ్ స్పీడ్ యాక్షన్ రెడీ. సిపి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారండి? మనం ఏదైతే చెప్పామో ఆయన ఈరోజు చెప్పారు. మనం ఏమైతే మాట్లాడామో ఆయన ఈరోజు మాట్లాడారు. మనం ఏదైతే జరుగుంది అని మనం చెబుతూ ఉన్నామో అది ఆయన ఈరోజు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారండి ఆయన? ఏం చెప్పారండి? అమ్మ మాట్లాడింది విన్నారు, నిజమే, మరికొంత సమయం కావాలి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు. వ్యక్తిగత జీవితాలు అని అంటే భార్యాభర్తల జీవితాలా? అంతే కదా? అంతే అండి, అయ్యే వస్తాయి కదండి. ఫ్యామిలీ మ్యాటర్స్, వ్యక్తిగత జీవితాలు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి మాటలు విన్నారు అని సిపి శ్రీనివాస్ గారు మాట్లాడింది. అంటే వ్యక్తిగత జీవితాలు అని అంటే వాళ్ళ కుటుంబం, భార్యాభర్తలయ్యా, లేకపోతే ఇంకెవరయ్యా నాన్న, లేకపోతే ఏం విన్నారు, ఈ విన్న తర్వాత ఏం చేశారు, విన్న తర్వాత ఏం చేశారు, ఎవరికి చెప్పారు, ఎవరితో మాట్లాడారు, ఆ వ్యక్తిగత జీవితాలతో మాట్లాడినటువంటి వారిని ఏ రకంగా వీళ్ళు సరెండర్ చేసుకున్నారు, ఆ వ్యక్తిగతంగా జీవితాలతో మాట్లాడినటువంటి వారి లిస్టులో సినిమా సెలబ్రిటీసే ఉన్నారా, వ్యాపారస్తులే ఉన్నారా, రాజకీయ నాయకులే ఉన్నారా, లేదా ఉంటే ఎవరెవరు ఆ రాజకీయ నాయకులు, ఉంటే వ్యాపారస్తులు ఎవరెవరు ఆ వ్యాపారస్తులు, సినిమా సెలబ్రిటీస్ ఉంటే ఎవరెవరు ఆ సినిమా సెలబ్రిటీసు, వారికి ఈ వినటం ద్వారా, వ్యక్తిగతమైన సమాచారాన్ని వినటం ద్వారా వాళ్ళకు జరిగినటువంటి నష్టం ఏంటి, వాళ్ళ కుటుంబాలకు జరిగినటువంటి బాధ ఏంటి, వాళ్ళ కుటుంబాలు కోల్పోయినటువంటి అంశాలేంటి అనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పని సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ప్రభాకర్ రావు గారు తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు. లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. అంటే తప్పు జరగకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో శ్రీనివాసరెడ్డి గారు ఇంకో పాయింట్ చెప్పారు. రాజకీయ నాయకులు తప్పు చేసిన వారిని అందరినీ పట్టుకుంటామన్నారు. రాజకీయ నాయకులు అనే పదాన్ని వాడారు. రాజకీయ నాయకులు అని అంటే ఎవరెవరు ఆ రాజకీయ నాయకులు, సుప్రీం ఎవరు, ఆ తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరు, ఎవరెవరు ఫోన్లు విన్నారు, ఆ ఫోన్లని ఏమేం చేశారు. ఏందండి ఈ ఫోను, నా ఫోను మీరింటే
ఇంకేముంటుంది, నాకు స్వేచ్ఛ ఉంటుంది. అని వ్యక్తిగత స్వేచ్ఛ మనకి ఎవరిదైనా కానీ ఎవరి ఫోన్ని ఎవరన్నా ఇంట్లో ఎట్లుంటుంది. మన ఇంట్లో మన ఫోన్ని సరే భార్యాభర్తలు అంటే పిల్లలు మన ఫోన్ తీసుకుంటే ఊరుకోండి అంటాం, ఎందుకు ఫోన్లో ఆడుకుంటారు. అదే మన ఇంట్లో ఉన్న ఫోన్ మన పిల్లలు తీసుకున్నా లేదా మన వాళ్ళు తీసుకున్నా మనం ఎక్కడ ఇబ్బంది పడం. అదే మన ఫోన్ని పక్కింటి వారు తీసుకొని కనుక ఫోన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి? యాక్సెప్ట్ చేయాలి. మన ఫోన్ని మన స్నేహితుడు ఎవరన్నా తీసుకొని మన ఫోన్ని చూస్తూ ఉంటే ఏమనిపించిద్దండి? ఏమనిపించింది చెప్పండి మామూలుగా ఏమనిపించింది ఎవరికైనా? మన ఇంట్లో మన వైఫ్ ఫోన్ తీసుకొని ఎవరన్నా ఇంకొకరు ఫోన్ ఆ ఫోన్ చూస్తుంటే ఏమనిపించిద్దండి? ఏమనిపించింది అంట. మరి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ని వాళ్ళెవరో మనకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు విని దాని మీద ఆపరేషన్ చేసి దాని మీద ఆ కుటుంబంలో ఆడవాళ్ళనో మగవాళ్ళనో పిల్లలనో ఆర్థిక అంశాలను బ్లాక్మెయిల్ చేయడం లేదా ఇతర అంశాలను వాళ్ళు దాంట్లో చొరబడి వాళ్ళకి నష్టం జరిగే విధంగా, వాళ్ళకి కష్టం జరిగే విధంగా, వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా, వాళ్ళకి బాధ జరిగే విధంగా వ్యవహరించారు అని అంటే ఏంటండి అది అని ఆయన మాట్లాడారు. పోలీసులను కూడా సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నాము, ఇప్పటికిప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడలేము, ఈ కేసుతో సంబంధం ఉన్న తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. ఒకసారి వారు బయట సార్ బయట ప్లీజ్. I mean, accused of this, the snooping case are very smart, intelligent, they were influential. So they tried their best to, conceal evidence. We have tried our best to get them. And we are doing our best. And ఇప్పటికే ఒక half a dozen press notes ఇచ్చాం. అది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది కాదు, వస్తుంది ఆ స్టేజ్ కూడా. బట్ when it is required, we will do it. Until then, please be patient. That this crime is committed not just against 1-2 individuals. It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing, committing of crime and entering into somebody's private life. అది చాలా క్లియర్ కట్గా ఇంకా అందుకంటే ఏం చెప్తారండి? ప్రైవేట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, ఎవరెవరు ఏమేమి విన్నారు, ఏమేమి చూశారు, ఏమేమి చేశారు అనేది కదా తేలాల్సింది. మధు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. మధు గుడ్ ఈవినింగ్. ఒకవైపు చెప్పు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని చెబుతూ ఉంటే, ఈరోజు సిపి చాలా స్పష్టంగా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చాలా స్మార్ట్గా ఇంటెలిజెన్స్గా ఈ కేసులో వ్యవహరించారు. ఇప్పటి వరకు పట్టుబడబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా దొరకకుండా ఉండేందుకు కావాల్సినటువంటి స్మార్ట్ యాక్టింగ్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు అనేది స్పష్టంగా సిపి చెప్పారు. సిపి చెప్పినటువంటి ఆ మాటలు అర్థమైపోతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారి జీవితాల్లోకి వెళ్ళి ఆ మాటలు విన్నారు. చాలా అది కేవలం ఆ వర్డ్ ఏదైతే ఉంది సార్ చాలా ప్రకంపనలు సార్. ఎందుకు అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విన్నారు అంటేనే వాళ్ళ జీవితాల్లో ఆ వినడం ద్వారా వాళ్ళ జీవితాలను నాశనం చేశారు అని శ్రీనివాస్ మాటల్లో అయితే శ్రీనివాస్ మాటలు అయితే అర్థమైపోయింది సార్. మరి విన్నటువంటి వాళ్ళెవరు? పారిశ్రామికవేత్తల, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ? సో ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. ఒక రోజు వస్తుంది అంటే ఇన్ఫ్రంట్ కోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా సార్. సో అదేవిధంగా డెఫినెట్గా ఒకరోజు రాబోతుంది. ఆ రోజు చెప్పాల్సినవన్నీ కూడా చెబుతాము. ఇప్పుడు దర్యాప్తు అన్నది మిడిల్లో ఉంది. దర్యాప్తు అనేది మిడిల్లో ఉన్న నేపథ్యంలో ఏమీ మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెబుతూనే డెఫినెట్గా రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఇందులో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరూ కూడా ఎవరెవరు పాల్గొన్నారో, ఎవరెవరు చేపించారు, ఎవరు చేశారు అనేది సమాచారం అంతా కూడా మా దగ్గర ఉంది. ఇక్కడ ఒకటి సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పోలీస్ అధికారులు అయితే ఇక్కడ సాక్షులుగా అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యం చెప్పడానికి కావాల్సినటువంటి సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోలీస్ అధికారులే సార్. అంటే ఇప్పుడు వర్కింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కేసులో సాక్ష్యంగా చెప్పబోతున్నారు.
అందరూ కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇంకొకటి కాదు. ఇక్కడ కేవలం ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుంది పోలీస్ ఆఫీసర్లే, ఒకే కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పోలీస్ అధికారులే, అదే కేసులో సాక్షిగా చెప్పబోతున్నటువంటి వాళ్ళు కూడా పోలీస్ అధికారులే. ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులు పిలిపించారు, నోటీసులు ఇచ్చారు. వాళ్ళని అక్యూజ్డా లేకపోతే సాక్షిగా అనే దాని మీద విచారించిన తర్వాత సాక్షులుగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే లిస్టులో చేర్చారు సార్. రైట్ మధు, సూపర్. కానీ చూద్దాం మరి. నెక్స్ట్ అండి, జగన్ వర్సెస్ కూటమి మేనిఫెస్టోల మదనం. మనకి వైసీపీ పెట్టే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూటమి తేవాలి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకొస్తే దానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తీసుకురావాలి. ఈ మేనిఫెస్టోని జనం నమ్మట్ల. ఫస్ట్ పాయింట్, జనం ఈ మేనిఫెస్టోని నమ్మట్ల. ఇవన్నీ డంబాబుస్ కబుర్లు అని అర్థమైపోయింది ప్రజలకి. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు అన్నాడు. ఏమైంది? నీటి మీద రాతల్లాగా ఉంది. నీటి మీద రాతలు రాస్తే నిలబడదు. సిపిఎస్ రద్దు అని నీటి మీద రాస్తే నిలబడిద్దా? ప్రత్యేక హోదా తెస్తాం నిలబడిద్దా? అమరావతి రాజధాని నిలబడిందా? విభజన చట్టంలో హామీలు సాధిస్తాం నిలబడిందా? తెలంగాణ నుంచి రావాల్సిన హక్కులను కాపాడుతాం నిలబడిందా? ఏం నిలబడిందండి? ఏమీ లేదు సార్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో రైతు రుణమాఫీ అన్నారు. చేశారా? 2014లో రైతు రుణమాఫీ అన్నారు. సగం చేశారు. కొంతమందికి అయిందండి. సగం చేశారు. సగం అంటే కనీసం ఒక ట్రిప్లో 2 లక్షలు ఇచ్చేసినట్టు అయిపోయేది. ఒక 75,000, ఒక 75,000, ఒక 75,000 దాన్ని ఏదో ఇన్స్టాల్మెంట్కి చేసి అనవసరంగా ఆయనకున్న ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. ఆ రోజే 1,50,000 చేసినట్టయితే కనీసం ఒకటే సింగిల్ ఇన్స్టాల్మెంట్లో చేస్తే ప్రజలు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలా కాకుండా దాన్ని తునాతునకలుగా మునామునకలుగా ముక్కలుగా చేయటం వలన అది నష్టం చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విమర్శ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పారు, ఏం చేశారు, ఏం జరిగినాయి? అందుకని మేనిఫెస్టోలు వద్దండి, చెప్పింది నిజంగా చెయ్యండి. ఏదైతే మీరు చెబుతారో అది చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రజలు నమ్ముతారు, ట్రస్ట్ చేస్తారు. ప్రజలు మీరు ఇచ్చే పేపర్లో, మీరు ఇచ్చే మేనిఫెస్టోలు ఇవన్నీ వెళ్ళేది లేదు, అవి జనాలకు రీచ్ అయ్యేది లేదు, అవి చచ్చేది లేదు, అవన్నీ ఏమీ లేదు. కాకపోతే ఏదైతే మీరు సిలిండర్ చెప్పారండి, సూపర్ 6 అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక 6 హామీలు ఇచ్చారు. ఓకే, ప్రతి మహిళకి ఇంతని, గ్యాస్ అని, ఈ క్లియర్గా చెప్పండి. ఆ క్లియర్గా సూపర్ 6 వెళ్ళిపోయింది అంతే, అంతవరకే. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలనుకుంటే ఇది 3 నేను చేస్తాను. ఇప్పుడు 4,000 రూపాయలు అంటున్నారు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఎస్, 4,000 చాలు, ఎక్కువ కోరుకోవట్లా. మీరు వండి మీరు మాకు ముద్దలు కలిపి మీరు నోట్లో పెడతామంటే మేము నమ్మం. మాకు వండుకోవటానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైనా రేటు తగ్గిస్తారా, లేదా దేంట్లో సబ్సిడీ ఇస్తారా, ఏదన్నా మాకు ఈ ప్రయోజనం జరిగేది ఇస్తారా, ఒక ఇల్లు ఇస్తారా, ఇదే కోరుకుంటున్నారు. అంతేగాని ప్రజలు మరీ అసలు ఉచితాలు లేకుండా హెల్త్, ఎడ్యుకేషన్ కనుక ఆ రెండింటికి మనం ఫ్రీనెస్ ఇచ్చి మిగతా ఎలా ఉన్నా సరే. ఇప్పుడు గాంధీ మహాత్ముడు గారు మళ్ళీ వచ్చి స్వాతంత్రోద్యమాన్ని ఎలా సాధించారో అలాగా ఈ రాజకీయ నాయకులను సాధించే పనికైతే ఇప్పుడు ఆయన బతకనీరులేండు. ఆయన వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వలేడు, బతకనీరు ఫస్ట్ ముందు. అందుకని ఉచితాలు అనేది రాజకీయ నాయకులు బతకాలి అంటే ఇలాంటివి చెప్పి చెయ్యాలనేది ఒక భావన ఉంది. అనిల్ ఉన్నాడు. అనిల్, ఏంటి అనిల్ మేనిఫెస్టో మాయా? మేనిఫెస్టోలో ఉండే అంశాలు సార్, మేనిఫెస్టోలో మాయ ఏంటి? మేనిఫెస్టో సార్ ఖచ్చితంగా ఇప్పుడు మేనిఫెస్టో పైన ఏపీ ప్రజలకు చర్చ జరుగుతుంది. మేనిఫెస్టో విషయం కంటే కూడా ప్రజలు ఖచ్చితంగా, ఇందాక మీరు ఒక మాట అన్నారు, చెప్పినవి చేయండి అయ్యా చాలని భావిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ప్రధానంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న స్థితిగతి, అప్పులు. ఈ అన్ని అంశాలలో ఇప్పుడు చెబుతున్నటువంటి సంక్షేమం లేదంటే కొనసాగుతున్నటువంటి సంక్షేమం ఉంటే చాలనే భావన ఉంది. కొత్తగా పెద్దగా ప్రజల్లో కూడా కోరుకుంటారు, కానీ ప్రజలు కోరుకుంటుంది శాంతియుతమైన స్వేచ్ఛతో కూడినటువంటి అంశం.
ఏదైతుందో స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడగలం, స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగగలం, స్వేచ్ఛగా ఏదైనా చేయగలం అనే భావన ఒకటి కావాలని ఏపీ ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్నారు. ఉద్యోగులు అయితే 1వ తారీఖు జీతం కోరుకుంటున్నారు. నిరుద్యోగులు అయితే ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు పోకుండా ఉండడానికి ఏదైనా ఒక పరిశ్రమలో లేదంటే ఇతర రూపంలో మార్గం కావాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు గంజాయి లేని రాష్ట్రం కావాలనుకుంటున్నారు. ఆడబిడ్డలు శాంతియుతంతో కూడినటువంటి రక్షణతో ఉన్నటువంటి రాష్ట్రం కావాలని పరితపిస్తారు. ఇలాంటి అంశాలకే రాష్ట్ర ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ మేనిఫెస్టోల పేరుతో గారడీ చేసే ప్రయత్నాన్ని ప్రజలు పెద్దగా నమ్మరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలి. 200 రూపాయల పెన్షన్ చంద్రబాబు 1000 రూపాయలు చేశారు. అక్కడ నుంచి 2000 ఆయనే చేస్తే 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. దానిని ఇప్పుడు చంద్రబాబు గారు 4000 చేస్తామంటున్నారు. 4000 ఈసారి వచ్చారు, 5000 చేయాల్సిందే. అంటే ఇది కొనసాగింపు అనమాట. ఒకసారి రాజకీయాల్లో సంక్షేమం అనేది ఒక వ్యక్తి మొదలు పెడితే 2 రూపాయలకి కిలో బియ్యం అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడెప్పుడో ఇచ్చారు. ఇవాళకి అదే పరిస్థితి కొనసాగుతోంది. రూపాయికి బియ్యం అంటూ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెడితే అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంది. అంటే ఈ ఉచితాలనే అంశం విషయంలో మాత్రం ఒకరు చేసిన దాన్ని మిగిలిన వారు కొనసాగించాల్సిందే. తీసేసే సాహసం కానీ ఆ పరిస్థితి కానీ ఉండదు. ఇక మిగిలిన విషయాలు అంటే స్వేచ్ఛతో కూడిన ఏదైతే ఉందో ప్రశాంతమైన జీవితం నడవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళు లేదు, ఈసారన్నా రావాలి, ఉండాలి అని ప్రజలు భావిస్తారు. పార్టీలు ప్రభుత్వాలు ఎవరైనా ఉండనియండి, కానీ గతంలో ఉన్న వాతావరణం ఉంటే బాగుండనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. దానికి సంబంధించి మేనిఫెస్టోలో ఏదైనా హామీ పెడతారేమో చూడాలి. 2 ఇందాక గంజాయి విషయానికే చెప్తే ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా గంజాయి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అనేక మంది యువత తల్లిదండ్రులు కావచ్చు, యువత ఈరోజు నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తారు. గంజాయి విముక్తికి ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఒక హామీ పెట్టాల్సిన పరిస్థితి. ఇలా అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి పనికొచ్చేవి. అంటే వెల్ఫేర్ విషయాల్లో గతంలో ఉన్నవే పేర్లు మార్చి అటు ఇటుగా చేసే పని ఎవరు చేసినా అంతే. ఎందుకంటే దాదాపు 80s నుంచి అప్పుడే మొదలైంది. 20 పేజీలు ఉండిద్ది మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోకున్న కళ, కాంతి, రూపం, ఆ డిజైన్సు అన్నీ బాగుంటాయి, కానీ అవి ఆచరణలో అసాధ్యమైనటువంటివన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత చూద్దాం. రాకపోతే ఒక రీజను, వస్తే ఒక రీజను, చేయగలిగితే ఒక రీజను, చేయలేకపోతే ఒక రీజను, ఇలాంటివి పెడతారు. ఆ సుప్రీంకోర్టే దాని మీద మాట్లాడింది కదా. మీరు చెయ్యకపోతే ఏం చేయాలి, మిమ్మల్ని ఏం శిక్ష చేయాలంటే ఏం శిక్ష చేస్తారు రాజకీయ నాయకులు? అయ్యే పని నరేంద్ర మోదీ గారి దగ్గర మొదలు పెట్టాలి అక్కడ దాకా అయిద్దా? కాదు కదా. సరే ఓకే అనిల్, మొత్తానికి చూద్దాం. ఇదంతా ఈ డంబాబుస్ మాటలు అంటాం కదా, అయ్యాయి కోన రవికుమార్ గుర్తొస్తుంటాడు వెరైటీ. సరే అనిల్, రైట్. ఈసారి కూడా అంటే ఈ కూటమి కూడా అండి సంక్షేమం అభివృద్ధి అనేది మెయిన్ బేస్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ప్రజలు అంత క్లారిటీగా ఉన్నారండి. ప్రజలు చాలా సిస్టమ్ క్లారిటీగా ఉన్నారు. ఎవరు ఏం చేశారు అంత అర్థమైపోయింది. కరెంటు బిల్లు ఎంత పెరిగినాయి, పెట్రోల్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ఆయిల్ ప్యాకెట్ ఎంత పెరిగింది, నిత్యావసర వస్తువులు ఈ కొనబోతే ఏ పరంగా ఉంది, ఆ మద్యం రేట్లు ఎట్లా ఉన్నాయి, గంజాయి ఎట్లా దొరుకుతూ ఉంది, పిల్లల భవిష్యత్తు ఏమైంది, పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు, పిల్లలు ఏ రకంగా ఉన్నారు, ఇస్తుంది ఎంత, దోసుకుంటుంది ఎంత, పోతుంది ఎంత, రాబడి ఎంత. ఏమండి ఇంట్లో ఉన్న మహిళకి ఒక 10,000 రూపాయలు ఇంట్లో పోపులు పెట్టానో 10,000 రూపాయలు ఇస్తే ఇంటి బిల్లు, ఇంటి అద్దె ఎంత కట్టాలి, కరెంటు బిల్లు ఎంత కడుతున్నాము, కేబుల్ బిల్లు ఎంత కడుతున్నాము, పాల బిల్లు ఎంత కడుతున్నాము, లేకపోతే పిల్లలకి ఎంత అవుతుంది, సరుకులకి ఎంత అవుతుంది అనేది వాళ్ళకి తెలవదా అండి? మనం ఏమైనా వాళ్ళు చెప్పాలా? వాళ్ళు ఈ రాజకీయ నాయకులందరినీ కూర్చోబెట్టి ఒక 10 మంది మహిళలను పెట్టి క్లాసులు పెట్టాలండి. ఒక జీవితానికి ఏం కావాలి, ఒక మనిషి ఏం కోరుకుంటారు, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటారు అనేది ఆ మహిళలు చెబితే సరిపోయిద్దండి. రాజకీయ నాయకులు ఊరక ఈ రాజకీయ మేధావులతోటో, ఈ ఐపాక్ స్ట్రాటజీ టీములతోటో, లేకపోతే అనిల్ లాంటి వాళ్ళతోటో, మీ లాంటి వాళ్ళతో చర్చించకుండా వాళ్ళు 10 మంది మహిళలను కూర్చోబెట్టుకొని అసలు ఏంటమ్మా మీరేం కోరుకుంటున్నారు, మీ కష్టం ఏంది, మీకేం చేస్తే బాగుంటుంది, మీరు ఏ రకంగా సాటిస్ఫై అవుతారు అనేది వాళ్ళతో మాట్లాడితే 10 మందితో చాలు. ఏ అనిల్? రైట్ బాయ్. నెక్స్ట్ అండి, డబ్బులు ఇచ్చిన జనం రాక, వచ్చిన డబ్బులు ఇవ్వక నామినేషన్ల సందర్భంగా పాపం ఎక్కడది? ఓ పక్కన గుడివాడ, మరో పక్కన ఎర్రగొండ. అంటే జనరల్గా ఏంటంటే ఈ అద్దంకి ఒకటండి, అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎక్కడో 2-3 సార్లు అనుకుంటాం డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చారంట. అవును, డబ్బులు ఇస్తామని తీసుకొస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మన సభ జరిగింది, వైసీపీ ఇది రాయి వేసిన ఉదంతానికి సంబంధించి. అక్కడ ఏంది అసలు ఇష్యూ?
డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు, డబ్బులు ఇవ్వకపోతే వాడి మీద ఉన్న కోపంతో ట్రై చేశారు ఎవరు అనేది ఒక ప్రచారం జరిగింది. అది ఎంతవరకు సరే వాస్తవం పక్కన పెడితే మాకు 350 రూపాయలు ఇస్తున్నారు, క్వార్టర్ ఇస్తున్నారు, క్వార్టర్ ఇచ్చారు. ఆ పిచ్చి మోద్యం దాగిన తర్వాత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో వాడు ఎవడో ఉన్నాడని వాళ్ళ మీద రాయి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. సరే ఏదన్నా కానీ అట్లాగే అద్దంకిలో ఆయన పేరేంటి హనుమిరెడ్డి వైసీపీ ఆయన ఎవరు అభ్యర్థి, ఆయన గుడిపేట రవికుమార్ మీద పోటీ చేస్తున్నాడు. సరే ఆయన ఏదో నాన్ లోకల్ అనుకుంటారు, లోకల్ కూడా కాదు. సరే ఆయన ఏదో అక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయన ఏదో ప్రచారానికి రమ్మని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి రమ్మన్నారంట. వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేదంట. అక్కడెక్కడ భోజనాలు పెట్టుంటే ఆ బ్యాగులు, వంట సామాను, బియ్యం బస్తాలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. అదేంట్రా బాబు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళటం ఏంటంటే డబ్బులు ఇవ్వలేదు కానీ అందుకని ఎత్తుకొని వెళ్ళిపోయారు. చివరికి ఇప్పుడు ఆ వంట సామాన్ ఎవరైతే పాపం సప్లై షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సామాన్ అంతా ఎత్తుకొని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ఎక్కడ ఉండయో, ఇవన్నీ ఏంటి అయ్యి ఆ పాత్రలు ఎక్కడ ఉండయో పాపం అవన్నీ పోయి ఎత్తుక్కుంటున్నారట. ఎక్కడ ఉంటే ఇవ్వండి మా సామాన్ అది, వాళ్ళ డబ్బులేమో కానీ. అంటే అట్లా ఉంటుంది రాజకీయాల్లో. మనకంటే జనం డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు, స్మార్ట్గా వ్యవహరిస్తారు. సరే ఏదో ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ. బట్ అదేంటంటే అక్కడ ఆ టెంపో క్రియేట్ అవటం, ఒకరు ఎత్తుకొని వెళ్తుంటే రెండు వాళ్ళు ఎత్తుకొని వెళ్తుంటారు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. పెద్దగా వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి మురళి గారు ఉన్నాడా? ఉన్నారు సార్ మురళి గారు. మురళి, నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఏంటి నామినేషన్లో ఎన్ని బండి ఏంటి, ఏం జరిగింది? సరే ఎన్ని ఏంటి? మురళి గారు మీ వాయిస్ లేదు, మురళి గారు మీ వాయిస్ మ్యూట్లో చూడండి. గుడ్ ఈవినింగ్. చెప్పు. అదే సార్, నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది సార్. దగ్గర 25 పార్లమెంట్ స్థానాలకి 775 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని, అదే విధంగా కూడా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా దగ్గర 7,000 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే ఈ రోజు స్క్రూటినీలు కూడా పూర్తయ్యాయి. అయితే స్క్రూటినీలో కూడా ఎక్కడా కూడా ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎక్కడ తిరస్కరించినట్టు ఎక్కడ బయటికి రాకపోయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు లేదా వాళ్ళకి సంబంధించిన న్యాయ నిపుణులు వాటిని అబ్జెక్షన్ చేసిన సంఘటనలు అయితే జరిగింది సార్. గుడివాడ కానీ లేకపోతే మన గన్నవరంలో కానీ, అదేవిధంగా కూడా పల్నాడులో అనేక ప్రాంతాల్లో వారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నామినేషన్ లో సీరియల్ మురళి నీ వాయిస్ బాగాలేదు, సిగ్నల్ తక్కువగా ఉన్నట్లుంది. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ సుధాకర్కి వెళ్దాం సార్. ఒక్కటే లెక్క 14 పక్క. లోక్సభలో రేవంత్ నినాదం. పార్లమెంట్ ఎన్నికల్లో 17కి 14 మీరు ఇవ్వండి. సుధాకర్ ఇంకా రాలేదు. ఓకే, 17కి 14 రావడం అనేది కష్టం. 10 నుంచి 12 ఇచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారు మార్క్ వచ్చేసినట్లే. 7 నుంచి 8 వరకు 7 to 8 ఇప్పుడు ఎడ్జ్ ఉంది. ఒక 4 ఫైట్లో ఉన్నాయి. ఓకే, 10 మార్కు అంటే డబుల్ డిజిట్లో గనక రేవంత్ రెడ్డి గారు వస్తే రేవంత్ రెడ్డి గారు వెరీ సేఫ్ జోన్. రేవంత్ రెడ్డి గారు వెరీ సేఫ్ జోన్లోకి రావటానికి 2019లో ఎలా అయితే అందరినీ కలుపుకొని, ఎలా అయితే ఆయన టీం కూడా అందరినీ కలుపుకొని పనిచేశారో అలా పనిచేస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు ఆయన చుట్టూతో ఉన్నటువంటి కుంపటే ఆయన గనక మరలా ఇది కొంత ఇచ్చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అనైక్యతే మరి దెబ్బతీయొచ్చు. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఇన్సైడ్గా కనుక బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీకి పెరగొచ్చు. అలా కాకుండా బీఆర్ఎస్ ఓటు బీఆర్ఎస్కి, బీజేపీ ఓటు బీజేపీకి, కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కి కనుక పడితే బీఆర్ఎస్ ఓటు ఏదైతే తగ్గుతుందో ఆ ఓటు కనుక కొంత కాంగ్రెస్కి కనుక ఎక్కువ వస్తే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఏం సుధాకర్ గారు అందుబాటులో లేరు సార్. సరే రైట్, ఓకే, ఓవరాల్గా ఇది సరే. బయట ఒకటి ఉంది సార్, ప్లే చేయండి. రేవంత్ రెడ్డి ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఓడు ఎట్లా తయారైందంటే ఈయన పోతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు, ఆయన కథలు చెల్లవు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరందరూ ఒకటే లెక్క 14 పక్క. ఈ ఎన్నికలు అత్యంత కీలకము. ఈ ఎన్నికల 14 సీట్లు నెగ్గడంతో
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు. ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్. సురేష్ గారికి వెళ్దామండి. సరే, సురేష్ గారు ఉన్నారా? సురేష్ గారు రెడీనా? సురేష్ గారు, సురేష్ గారు ఇంకా జాయిన్ కాలేదు సార్. వీవీప్యాట్ల కౌంటింగ్ అవసరం లేదా, ఈవీఎంలపై సుప్రీం అంటే ఇది ఒకటైతే మొత్తానికి ఏంటంటే ఒక నడుస్తున్న అంశం ఒకటి. దాని మీద పిటిషన్ వేశారండి. దాని మీద కూడా అది కష్ట సాధ్యమని ఎలక్షన్ కమిషన్ టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అని చెప్పని పెట్టారు పాపం. అవును సార్. సో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు తాడికొండ 2019 అవును తర్వాత టీడీపీలోకి వచ్చారు. అవును. 2014 తర్వాత టీడీపీలోకి వచ్చారు. అవునండి. 2019 తర్వాత టైంలో మళ్ళీ వైఎస్ఐలోకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఇంకా మళ్ళీ మిగిలింది బీజేపీ. మరి సీట్ ఆశించారండి తాడికొండ, మేకతోడు సుచరితకి ఇవ్వడం వల్ల. ఏదన్నా కానివ్వండి, పార్టీలు ప్రద్దాకా ఎగురు దూకుతాం లాంగ్ జంపులు చేస్తామని అంటే అది కరెక్ట్ కాదు. ఆయన మంచి వ్యక్తి, ఆయన సౌమ్యుడు, మేధావి, ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి. అంతేగాని ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ అవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే వాళ్ళు ఆయనకి ఎంతో కొంత బలమైనటువంటి లీడర్గా ఉండేవాళ్ళు. ఇన్నిసార్లు అటు ఇటు మారుతా ఉంటే మనం చెప్పేవాళ్ళకి మనకన్నా ఉండాలి కదా. ఇంక జాలు తీసేయండి. ఇంక నెక్స్ట్ సురేష్ గారి దానికి వెళ్దాం సార్. రేపు ఏది వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం పిఠాపురంలో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం భాగంగా దాదాపు 3 గంటలకు ప్రచారం మొదలుపెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. అనంతరం ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పిఠాపురం నియోజకవర్గాలు మొత్తం కూడా దీంట్లో పాల్గొంటాయి. జనసేన నాయకులు పంచకర్ల సందీపు, జ్యోతుల శ్రీనివాస్, బెల్లా శివశంకర్ లాంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటారని హరిప్రసాద్ గారు ఇప్పుడే పంపించినట్లున్నారు. బట్ వరుణ్ తేజ్ రంగంలో దిగుతున్నాడు. మరి వరుణ్ తేజ్తో పాటు రంగంలో దిగబోతున్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది చూస్తే చిరంజీవి గారు ఒకరోజు ప్రచారానికి రాబోతున్నారు అనేటువంటిది ఒకటి సమాచారం. 5వ తారీఖు పిఠాపురం వరకు. మరి చిరంజీవి గారు వస్తే మరి రామ్ చరణ్ గారు కూడా రావచ్చా, వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మరి వరుణ్ తేజ్ వచ్చి నాగబాబు గారు ఎట్లా ఆయన పార్టీలో భాగస్వామ్యం, వరుణ్ తేజ్ వచ్చి చిరంజీవి గారు వచ్చిన తర్వాత రామ్ చరణ్ రాకుండా ఉంటే బాగుంటుందా? మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారు రాకుండా ఉంటే బాగుంటుందా? అల్లు అరవింద్ గారు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు రాకుండా ఉంటే బాగుంటుందా? మరి అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత అల్లు శిరీష్ రాకుండా ఉంటే బాగుంటుందా? తర్వాత సాయి ధరమ్ తేజ్ మరి ఎట్లా వస్తాడని నేను అనుకుంటున్నాను. నీహారిక అమ్మాయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమతో ఖచ్చితంగా వారు కూడా వస్తారు అని అనుకుంటున్నాము. సరే, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. వైష్ణవ్ తేజ్ ఇంకా చాలామంది ఉన్నారు. సరే, మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ, మెగా ఏమంటాము అందరూ మరి ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు వస్తారు అనేది కూడా కాస్త పిఠాపురంలో బాగా ఆసక్తిగా చర్చ జరుగుతుంది. సరే, ఎవరు వాళ్ళకి ప్రేమ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి వాళ్ళు తమ వంతుగా ఒకరోజు ప్రచారంలోనో 1 గంట ఏదో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళటం అనేటువంటిది అదొక భాగస్వామ్యం. అంతే కదా, కుటుంబ సభ్యుడిగా ఏమిస్తాం మనం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, పేరంటాలకు వెళ్తాం, అంతవరకు ఓకే. వాటితో పాటు ఒక మనిషి ఒక రాజకీయంగా లేకపోతే ఇంకొక భాగస్వామ్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు తమ వంతు సహకారంగా, తమ వంతు భాగస్వామ్యంగా ఉండటం అనేటువంటిది ఎప్పుడూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని వాళ్ళందరూ ఖచ్చితంగా పాటిస్తారు. సరే, నెక్స్ట్ వీవీప్యాట్ల కౌంటింగ్ అవసరం. సురేష్ గారు ఏంటంటే మొత్తానికి వీవీప్యాట్ల కౌంటింగ్ పక్కన పెడితే మొత్తానికి ఎలక్షన్లో గనక రిజల్ట్లో గనక ఏదన్నా తేడా వస్తే అభ్యర్థులకి మరలా కౌంటింగ్ చేయించుకునేటువంటి ఒక వెసులుబాటు ఏం చెప్పింది సుప్రీం ధర్మాసనం? వంశీ గారు, ఇందులో 2 అంశాలు ప్రధానంగా. ఒకటి ఏంటంటే ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో పాటు 100% వీవీప్యాట్ల స్లిప్పులు కూడా మనం లెక్కించాలంటే దానికి విముఖత చూపించాలంటే సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. అందుకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్కి, ఎర్లియర్ సిస్టమ్కి వెళ్ళాలంటే దానికి అంగీకరించలేదు.
సో అదే సమయంలో ఇప్పుడు 2 సలహాలు ఇచ్చింది వంశీ గారు. అందులో ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతంలో దాఖలు చేసిన పిటిషన్ మీదనే సుప్రీంకోర్టు అంతకుముందు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే పోలింగ్ కేంద్రానికి వీవీప్యాట్ స్లిప్ లెక్కించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలకి ర్యాండమ్గా తీసుకొని వీవీప్యాట్ లెక్కిస్తున్నారు. అంటే ఈవీఎం ఓట్లు వీవీప్యాట్ ఓట్లు 2 టాలీ అవుతున్నా చేశారు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన 2 డైరెక్షన్లో ఇంకొక వెసులుబాటు ఏంటంటే దీంట్లో ఒక వర్డ్ వాడారు మనం, బరెంట్ మెమరీ సెమీ కంట్రోలర్. అంటే ఏంటంటే మీకు తెలుసు వంశీ గారు, మనకి ఆ ఈవీఎంలో కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ 3 ఉంటాయి. ఈ కంట్రోలింగ్ యూనిట్లో మెమరీ అనేది ఆల్రెడీ బరెంట్ దానికి టేకప్ చేస్తారు. ఒక 5% కనుక బరెంట్ అయితే ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా, అంటే ఫలితం ప్రకటించిన తర్వాత ఎవరైనా అభ్యర్థులు అంటే 2nd ప్లేస్లో 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళకి రీవెరిఫికేషన్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, దానికి అనుమతిస్తారు. అయితే ఆ ఎక్స్పెండిచర్ అనేది ఆ సంబంధిత ఎవరైతే రీవెరిఫికేషన్కి పిటిషన్ వేశారో వాళ్ళే భరించాల్సి, అప్లికేషన్ పెట్టారో వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి అనుగుణంగా ఈసీఐ ఇవాళ రేపు మార్గదర్శకాలు ఇవ్వబోతుంది వంశీ గారు. దాన్ని బట్టి చాలా స్పష్టంగా వచ్చాడు అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఎలా దీనికి అసలు సెమీ బరెంట్ మెమరీ కండక్టర్ బరెంట్ అంటే ఏంటి, అంత వివరాలంతా కూడా ఆ ఈసీఐ ఇచ్చే గైడ్లైన్ తెలిసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ సింబల్ లోడింగ్ యూనిట్ అని ఉంటుంది, అది అభ్యర్థుల సమక్షంలో 45 రోజుల పాటు ఆ సీల్ చేసి అలా అంటే సేఫ్ కస్టడీలో ఉంచాలని చెప్పారు. అయితే ఇంకొక సలహా ఏమి ఇచ్చారంటే ప్రతిదీ అనుమానపడొద్దు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సిస్టమ్ మంచి సిస్టమ్ కాబట్టి దీనికి ఇంకా మెరుగైన దానికి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అసలు ఈవీఎంలు అంతా ట్యాంపరింగ్ అయిపోతాయి అనేది అనుమానం అనేది పెట్టుకొని అసలు వ్యవస్థని దాని ముఖంగా అంటే అసలు అపనమ్మకం క్రియేట్ చేయటం, ప్రజల్లో కలిగించడం అలాంటిది చేయొద్దు అని చెప్తూ ఒక సలహా అయితే ఇచ్చింది వంశీ గారు. రైట్ సురేష్ గారు, చూద్దాం మరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నట్టున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ స్పీచ్. సార్ బాలకృష్ణ గారు లైవ్ ప్లీజ్. దాంతో సమానంగా ఊళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం, ఏదో గ్రామీణ క్రాంతి పథకం నాన్నగారు మొదలుపెట్టింది, దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి, సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీను, నీరు అయితేనేమి, వన సంరక్షణ అయితేనేమి, ఈ చెరువులో తీతలు అయితేనేమి, దాని వాటి వల్ల అభివృద్ధి చేయటమేమి ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఆనాడు ఇన్ని చేశాము, ఎవరికి తక్కువ చేయకుండా అందరూ కూడా 17,000 కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం. రాజధాని లేని రాష్ట్రం, కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఆయన 17,000 కోట్ల రూపాయల అప్పును, బడ్జెట్ లోటును తీర్చి తర్వాత అందరి యొక్క తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా, లేకపోతే వాళ్ళు మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్రం ఎక్కడుందో. ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క 16 ఏదైతే వైకాపా ఉందో 1600 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లో పెట్టి సిద్ధమని, మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు. మరి ఆనాడు తన తల్లిని చెల్లిని ఇంటికి గెంటేశాడు, బాబాయిని హత్య చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి, మరి డ్రగ్స్కి బానిసలు చేసి యువతను మోసం చేశాడు. ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే వచ్చిన వారం రోజుల్లో
సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరిలో కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలంతా మరి చంపిన శవాల్ని డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మరి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు. మరి అతని కన్నీళ్లతో ఆ కుటుంబం కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ. అంటే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు పడితే కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో, ఆత్మహత్యల్లో. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు. అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, అటు డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేశారే. వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమని అడగండి. మాయలు, మోసాలు, అరాచకాలు, కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ళ ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. లక్షల కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఆడపడుచులు తమ తాలిబొట్లను తెంచేసుకుంటారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? మీరంతా కూడా ఇవాళ ఆలోచించండి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఘోరాలు ఒకటి కాదు, అసలు మొత్తం అన్ని వ్యవస్థని అన్నిటిని నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళ బీసీల విషయానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మానసిక క్షోభకు గురి చేసి బలవన్మరణానికి కారకుడు అయ్యారు. అలాగే ఈ యొక్క జడ్జి రామకృష్ణ ఆయన కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఇదేంటని ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని, పద్ధతుల్ని, వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకు శిరోమండనం చేయించారు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజధాని గురించి ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ కేసులు పెట్టారు. అలాగే ఈ యొక్క ముస్లిమ్స్ విషయానికి వస్తే మన ముస్లిం మైనారిటీ సోదరిమణులు ఉన్నారు ఇక్కడ. అలాగే అతని ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయించారు. ఆనాడు తెలుగుదేశం ఎస్సీల కోసం
ప్రవేశపెట్టిన 25 పథకాలన్నింటినీ రద్దు చేసేసాడు. ఇవాళ ఇలాంటివి ఎన్నో, అసలు ఒకటని కాదు, ఏవైతే మనం ఫైనాన్స్ ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అప్పుడు మనం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు అన్నిటికీ మంజూరు చేయడం జరిగింది, అన్నీ కలిపి. మరి వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళన్నింటినీ మళ్లించేశాడు మొత్తం ఆ నిధులన్నింటినీ. ఇవాళ మరి మన భారం, అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మనకిచ్చేదేమో ఈ పథకాల పేరుతో ఈ 3 సంవత్సరాలు గడిపేశాడు రాజధాని పేరుతో. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా నడపాలో చేతగాక ఈ యొక్క నవరత్నాలు ప్రవేశపెట్టి మన నవనాడులను విరిచేశాడు. తన అహంతో మన మెడలను విరిచేశాడు, మంచేశాడు. అలా మనం ఇప్పుడు మన ఒక్కొక్కరి మీద భారం ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. అప్పుల భారం సుమారుగా 10 లక్షలు ఉంటుందండి. ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయల భారం. రేపు మనం తీర్చాలి అప్పులు. ఎలా తీర్చడం కాదు, మనల్ని కొంతమంది ఉద్యోగాలు కాసుకొని వెలసెళ్తుంటారు. అతనికి కావాల్సింది అది కాదు, పూర్తిగా మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోవాలని మొత్తం అందరం. రేపు ఈ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవాళ తెలుగుదేశం ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు ఆనాడు పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని మరి కేవలం ఒక బిడ్డకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళల ద్రోహి జగన్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఈ యొక్క ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి, అలాగే పుట్టిన బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే ఏదైతే ఈ వృద్ధాప్య పింఛన్ ఉందో అమల తాతలు పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని 3,000 కాకుండా దాన్ని 4,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా, అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇలా, అలాగే జాబ్ క్యాలెండర్, మెగా టీఎస్సీ, ఇలా మనకి 2020 విజన్తో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ 2047 విజన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము. అయినా తిరిగి మన లోటు బడ్జెట్ మనం పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమం విషయంలో ఆనాడు అందరికీ తోఫాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు. అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో రెక్కడితే కూడా ఒక్కడని నిరుపేదలకు దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5 నోట్లోకి వెళ్ళే ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు? అమ్మని చెల్లిని కట్టేశాడు. మరి ఎంతోమందిని పెట్టుకుంటాడు సలహాదారుల్ని, ఒక్కరి సలహా కూడా తీసుకోడు. ఒక్క అవకాశం అన్నాడు. మరి ఒక్క అవకాశం ఎలా? అది కోడికెత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు అలాగే ఎవరికి ఎటువంటి లోటు రాకుండా కూడా
అందరికీ ఈ ఎస్సీల ఏబిసిడి ఏదైతే ఈ వర్గీకరణ ఉందో ఏబిసిడి దాన్ని మళ్ళీ మనం పంపడం జరిగింది ఆమోదించి మన శాసనసభలో. రేపు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అందుకే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతనేమో ఎంపీలు ఇవ్వమన్నాడు, మొత్తం రాష్ట్రం కావాల్సినవన్నీ సమకూరుస్తానన్నాడు. ఏది మన రైల్వే జోన్లు తీసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోలేకపోయారు. వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్, వాళ్ళకి ఏదైతే 4% ఉందో రిజర్వేషను, మరి అది రేపు వాళ్ళ చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు రేపు రాబోయే వస్తుంది, తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. వాళ్ళు చూసాం, విజయసాయి రెడ్డి వాళ్ళు చూస్తున్నాం మనం. అక్యూజ్ 2 మరి అక్కడేమో మొత్తం రుషికొండ మొత్తం తవ్వి వాళ్ళ అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిశాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితేనేమి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలోనే ఇంకెవ్వరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. మీరు తెలుసుకోవాలి, మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవాలి. మీరు రేపు జరుగున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తరతమ భేదం అన్నీ, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటిలన్నిటికీ అతీతంగా మళ్ళీ మన గత వైభవాన్ని పునరుద్ధం చేసుకోవడానికి, మళ్ళీ మన భవిత, మన రాష్ట్ర భవిత, అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకుని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా